యాక్చువల్ అండ్ ట్రూత్ గురించి, వాస్తవం సత్యం అనే విషయం గురించి దయచేసి అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. 1 hour తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్లో కూడా వెళ్తాము. నమస్తే. ముందుగా డాక్టర్ సుబ్బారావు గారిని ప్రారంభించమని చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ విషయం ఏమిటంటే యాక్చువల్ అండ్ ట్రూత్ అని చెప్పారు. యాక్చువల్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అది యాక్చువల్. ట్రూత్ అంటే సత్యం అని చెప్పి మనము పదాల్లో పెట్టుకుంటున్నాం. ఇది ఒక మానసికమైనది. కొన్ని ఆలోచనలు కొన్నవి, ఆలోచనలు లేనివి. సత్యం. ఈ మనిషి కష్టాలు పడుతుంటాడు రిలేషన్షిప్లో, సంబంధ బంధువుల్లో వచ్చే బాధలు జరుగుతుంటాయి, అన్ని గమనిస్తాం. ఆ బాధలు ఎంతో కుంగిపోతుంటాం, సంతోషం వేస్తాయి, పొంగుతాం. ఎవరన్నా తిడితే బాధపడతాం, పొగిడితే సంతోషిస్తాం. ఇలాగా నా ప్రమేయం లేకుండానే మనసులో ఎన్నో జరుగుతుంటాయి. ఎక్కువ బాధలే కలుగుతుంటాయి, ఎక్కువ కుంగిపోవడమే జరుగుతుంటుంది. ఇది ఏమిటని చెప్పి వేల సంవత్సరాల నుంచి మనిషి ఆలోచిస్తున్నాడు. ఆలోచనలతో చేస్తే ఇందులో ఏదైనా నిజం ఉందా, ఈ బాధలకి అంత ఉందా, మనం ఏమైనా చేయగలమా, దీని నుండి విముక్తి పొందగలమా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఉందా, ఇది మానసికంగా జరిగేది, మాటలతో చెప్పలేనిది అనే స్థితి ఏదైనా ఉందా, ఆ బాధ లేని స్థితి ఉన్నదా, ఇదంతా నిజమా కాదా, మనకు జరుగుతున్న కోపం, భయం, కోరికలు, శోకము, విషాదం ఇదంతా కూడా నిజంగా ఉందా లేదా, ఇది మనిషికి నాకే జరుగుతుందా, ప్రపంచంలో అందరికీ జరుగుతుందా అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఉదయించిన ఆ మనసులోంచి పుట్టుకొచ్చిన ఒక విజయం అనే దాంట్లోంచి ట్రూత్ అంటే ఏమిటో తెలుస్తుంది. దీనికి అంతటికీ కారణం ఏమిటి, వాస్తవాలు ఏమిటి అనేది చూసుకుంటే ఆ వాస్తవాల గురించి తెలుస్తుంది. ఇవి అన్నీ తెలియాలంటే కొన్ని పదాలు తెలియాలి. ఆ పదాలు బట్టి మనం ముందుకు వెళ్తున్నాం. పదాలలో నిజం రాదు, కానీ పదాలు లేకుండా మనం కమ్యూనికేట్ చేయలేం. అంచేత కొన్ని పదాలను మన కమ్యూనికేషన్ సౌలభ్యం కోసము ఎంతో జాగ్రత్తగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ వచ్చారు. ఇది కృష్ణమూర్తి గారు అనేక సందర్భాల్లో దీని గురించి చెప్పారు. ఇది బౌద్ధ మతం సైంటిస్టులు ఇలాగా ఎంతో మందితో వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళకి అందరికీ విశదమయ్యేటట్టు ఇది మనకు చెప్పారు. దాంట్లో కొంత క్లారిటీ వచ్చేటట్టు చెప్పారు. అందులో కొన్ని పదాలు చూసుకుంటే కొంత ఒకే పదానికి 2 మీనింగ్లు 2 అర్థాలు వచ్చేటట్టు వస్తుంటుంది. అందుకని చెప్పి అది విశదీకరించారు. మన ప్రపంచం చూసుకుంటే అంతా కూడా ఎన్నో వస్తువులతో నిండి ఉంది, బాహ్యంగాను అంతరంగికంగాను. బాహ్యంగా ఇవన్నీ కూడా ఆలోచన అనే నెట్వర్క్తో తయారు చేయబడింది, వాటి కదలికలతో పుట్టుకొచ్చింది. ఆలోచనలతో పుట్టుకొచ్చినవి బాహ్యంగా చూసుకుంటే ఒక మైండ్తో తయారు చేసిన మైండ్తో తయారు చేసినవి చూసుకుంటే అందులో మనము బయట బాహ్యంగా మనిషి కట్టినవన్నీ చూస్తాము. ఒక బ్రిడ్జ్ అని, ఒక కెథెడ్రల్ అని, ఒక టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఇండియాలో చూస్తాము, మాస్క్ చూస్తాము. అలాగే
మోడర్న్ లైఫ్లో పిరమిడ్స్ చూస్తాం, అలాగే మోడర్న్ లైఫ్లో పెద్ద బిల్డింగ్లు అవి చూస్తుంటాం, రోడ్స్ బ్రిడ్జెస్ చూస్తుంటాం. అంతరంగంగా చూసేసరికి మనకి మనసు ఆలోచన ద్వారా ఎన్నో చూస్తుంటాము. ఈ ఆలోచనతో పుట్టుకొచ్చింది, ఆలోచనతో పుట్టుకొచ్చిన అన్నీ కూడా మనం దేవుణ్ణి పుట్టించాం, మన కోరికలను పుట్టించాం, భయం సృష్టించాం. ఇవన్నీ కూడా ఆలోచన నెట్వర్క్ ఆఫ్ థాట్స్ లోంచి పుట్టుకొచ్చింది. ఆ ఆలోచనలు ఇంద్రియాల అమరికలు, నెట్వర్క్ ఆఫ్ థాట్స్, సెన్సెస్, దాని రెస్పాన్స్ ద్వారా పుట్టుకొచ్చింది. ఇదంతా మనసు కాలము టైము థాట్, కాలము ఆలోచన అనే ప్రక్రియలతో ఇది పుట్టించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ భయాన్ని పుట్టించింది, నమ్మకాలను పుట్టించి విభేదాలు తన ఆలోచన తన సహజమైన రీతిలో మతాలని, నేషనాలిటీని అనే ఎన్నో విభేదాలను పుట్టించింది. దాని ద్వారా ప్రపంచంలో దేశాలని, రిలీజియన్స్ అని, ఆ నమ్మకాలు అనే ప్రక్రియతో విభేదాలు పుట్టింది, యుద్ధాలు సృష్టించింది. అంతరంగికంలో చూస్తే మనకి మన పర్సనల్ లైఫ్ అతి దగ్గరికి వస్తే, సమీపానికి వస్తే, మన కుటుంబాలలో దైనందిక జీవితంలో భార్యాభర్తలతో కానీ, బిడ్డలతో కానీ, నైబర్స్తో కానీ, అందరితో కూడా, కొలీగ్స్తో కానీ, వీళ్ళందరితో కూడా మనకి సంఘర్షణలు జరగడం చూస్తాం. అసూయ, కోపం, భయం ఇలాంటి ఒక క్రియల ద్వారా we produce these disorders ద్వారా మనం ఎంతో స్ట్రగుల్ అవడం చూస్తాం, దుఃఖం చూస్తాం. ఇవన్నీ కూడా మనం బాధిస్తున్నాయి. వీటన్నిటిని కూడా కృష్ణమూర్తి గారు ఆ వర్డ్స్ లో యాక్చువాలిటీ అని పెట్టారు. ఇది టైమ్ అండ్ స్పేస్ లో ఉంటుంది, స్పేస్ అండ్ టైమ్ అండ్ స్పేస్ లో ఉంటుంది. కాలము స్థలము అనే ఒక స్థితిలో ఇవి ఉంటాయి. అంతరంగంలో ఆలోచన పుట్టించింది. దీని అందరినీ, వీటన్నింటినీ కూడా రియాలిటీ అన్నారు. ఇది కాకుండా మనం విశ్వంలో చూసుకుంటే ఆలోచనకి, మనిషికి సృష్టించిన దానికి అదనంగా మనం చూసుకుంటే అవి ప్రపంచం అంతా వాటితో నిండి ఉంది. ఒక చెట్లు కానీ, జంతువులు కానీ, లేకపోతే మూమెంట్ ఆఫ్ విండ్ కానీ, లేకపోతే ఆకాశం, నక్షత్రాలు, ఆకాశం అంతరంగం, బాహ్యరంగం అంతా కూడా విశాలమైన ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు అన్ని చూస్తాం, గాలి చూస్తాం, ప్రవహించే నీరు చూస్తాం. ఇదంతా కూడా మనిషి ఆలోచనకి భిన్నంగా అవి సృష్టించబడ్డాయి. ఈ క్రియేషన్ కారణం ఎవరో మనకు తెలియదు. అది అంతగా మనం అందులో డీప్ ఎంక్వైరీలో కానీ మనకు అర్థమవుతూ, వీటిని యాక్చువాలిటీ అని చెప్పారు, నిజాలని చెప్పారు, యథార్థం అని చెప్పారు. సో రియాలిటీ ఈజ్ మ్యాన్ మేడ్ ఆర్ ఆలోచన ద్వారా, ప్రక్రియ ద్వారా వచ్చింది. ఇందులో గందరగోళం ఉంటుంది. ఇదంతా మెటీరియల్ ప్రాసెస్. ఈ మెటీరియల్ ప్రాసెస్తో వచ్చింది ఏదైనా కూడా క్షీణిస్తుంది, క్షయం అవుతుంది. మ్యాటర్ ఏదైనా సరే, అది వెదర్ నేచర్ లో పుట్టిందైనా ఏదైనా ఒకటే. బట్ అంతరంగంలో మనిషి ఆలోచనతో పుట్టినవి మాత్రం మనకి సంఘర్షణ పుట్టించి దానికి యుద్ధాలకి వాటికి బాహ్యంలో జరగడం చూస్తుంటాము. ఇది కాకుండా ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద, జ్ఞానజ్యోతి అనే ప్లాట్ఫామ్ మీద ఆదివారం విశాఖపట్నంలో డాక్టర్ రామకృష్ణ గారు ఒక యాక్చువల్ అండ్ ట్రూత్ అనే పదాలను పెట్టి దాని ద్వారా ఈరోజు చర్చా కార్యక్రమం చేస్తున్నారు.
ఆ చర్చా కార్యక్రమంలో నేను జాయిన్ అయిన ఈ మధ్యలో చాలా అందమైన పదాలని ప్రవేశపెట్టారు. నెగేషన్ అని, తర్వాత అటెన్షన్ అండ్ అవేర్నెస్ అని, తర్వాత ఇంతకుముందు సింప్లిసిటీ, దాని ద్వారా వచ్చే సెన్సిటివిటీ, ఇలాగా కొత్త పదాలతో పెట్టారు. అలాగే విజయవాడలో జరుగుతున్న చాలా మంది మీలో అటెండ్ అవుతున్నారు. అక్కడ రెస్పాన్సిబిలిటీ, సీరియస్నెస్ ఇవి డైరెక్ట్ గా రిలేటెడ్ కాకపోయినా కృష్ణమూర్తి టీచింగ్ లో మన జీవితంలో కృష్ణమూర్తి గారి టీచింగ్ ద్వారా మన జీవితాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా గంభీరమైన పదాలు. ఈ పదాల్లో ఇమిడి ఉన్న జ్ఞానం తెలుసుకోవడం చాలా అవసరం. దాని వెనకాల ఉన్న మీనింగ్ తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం చాలా అవసరం. అది తెలియకుండా మనకి కృష్ణమూర్తి గారి టీచింగ్ లో ఉన్న లోతుల్లోకి మనం వెళ్ళలేము. కృష్ణమూర్తి గారి టీచింగ్ అర్థం చేసుకుంటే అది ఒక మిర్రర్ కింద మన దైనందిన జీవితంలో మన జీవితాల గురించి తెలుసుకోవచ్చు. ఇన్నాళ్ళు మనం చేస్తున్న కార్యక్రమం ఇదే జరుగుతుంది. అలాగా యాక్చువల్ అండ్ ట్రూత్ అని 2 పదాలు కూడా పెట్టారు. యాక్చువల్కి, యాక్చువాలిటీకి, రియాలిటీకి తేడా ఏమిటంటే, రియాలిటీ ఈజ్ నాట్ యాక్చువాలిటీ. యాక్చువాలిటీ అంటే సృష్టిలో, ప్రకృతిలో సృష్టించబడినది, దానికి మనిషితో చేయబడినది, ఆలోచనతో చేయబడినది ఏది కూడా అది కారణం కాదు. సో రియాలిటీ అనేది యాక్చువాలిటీలో పార్ట్ కింద చెప్పుకోవచ్చు. మనం యాక్చువాలిటీ అంటే నిజం అని చెప్పుకోవచ్చు. ఈ పదాలకు ఒకదానికొకటి వాడబడుతుంది. ఆ కాంటెక్స్ట్ని బట్టి, ఆ టోన్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి కూడాను. అలాగే యాక్చువల్ అనే వర్డ్ పెట్టారు. మిగతావన్నీ కూడా యాక్చువాలిటీ అంతా కూడా ఆలోచనతో కూడిందని నేను చెప్పాను. అది కాలంతో, ఆలోచనతో కూడింది. ఆ కాలము, ఆలోచన లేని స్థితిలో ఏదైనా ఉందా అని చూసుకుంటే 1 minute. కాలము స్పేస్, స్థలము, లిమిటెడ్ స్పేస్ అనే స్థితిలో లేని సిచ్యువేషన్ ఏదైనా ఉందా, ఆ విషయం ఏమన్నా ఉందా, విషయ పరిధిలోనికి రానికి ఏదైనా ఉందా అనేది చూసుకుంటే అది యాక్చువల్ అనే వర్డ్ పెట్టారు. ఈ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, ఈ క్షణంలో ఏం జరుగుతుందో దానిని యాక్చువల్ అని పెట్టారు పేరు. యాక్చువల్, ఈ క్షణంలో ఏం జరుగుతుంది, అదే మన ఉనికి. ఈ క్షణంలో మనకున్న మన ఉనికే వాట్ ఈజ్, అదే యాక్చువల్. అది ఆలోచనకి, కాలానికి అతీతమైంది. అది రియల్ యాక్చువాలిటీ అనుకోవచ్చు. మనల్ని బాధించేది అదే. మనకి యాక్చువల్ అనేది చాలా పవిత్రమైనదని అనుకోవాలి. ఎందుకంటే సత్య శోధనకు అది ఎంతో ఉపయోగపడుతుంది. యాక్చువల్ అనే దాన్ని మనం నిజంగా అవేర్నెస్లో పెట్టుకుని, ఎరుకలో పెట్టుకుని, చాయిస్లెస్ అవేర్నెస్లో, అటెంటివ్ మైండ్తో, అబ్జర్వర్ లేని స్థితిలో ఉన్నది ఉన్నట్టుగా చూడగల స్థితి యాక్చువల్. ఆ స్థితిని చూడగలిగే స్థితిలో ఉన్నప్పుడే మనకి సత్య దర్శనం అవుతుంది. అంచేత యాక్చువల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో అర్థం చేసుకోవడానికి. మన ఉనికి ఏంటో తెలుసుకోవాలి. ఆ ఉనికి నిజమా కాదా అనేది తెలుసుకోవడంలో మనకి అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈజ్, ఈ క్షణంలో ఏముంది, యాక్చువల్ ఏముంది అనేది తెలుసుకుంటే అది యాక్చువాలిటీకి, రియాలిటీకి బియాండ్ దట్ ఉంటుంది. దానిని నేను కానీ ఆలోచన ద్వారా దాన్ని, నా ఉనికిని పరిశోధించడం కానీ, లేకపోతే దాన్ని సాల్వ్ చేద్దామని కానీ, ఏదో చేద్దామని కానీ ముందుకు వస్తే అది మళ్ళీ తన అస్తిత్వాన్ని కోల్పోయి ఉన్నదాన్ని ఇంకోటి జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఉన్న స్థితి వాట్ ఈస్,
what should be becoming, I am violent, I want to become non-violent. అంటే ఉన్న స్థితిని మనం అర్థం చేసుకుని మన ఉనికి ఏంటో నిజమా కాదా అని తెలుసుకుని, ఆ తెలుసుకునే లోపల అది నిజమా లేకపోతే అసత్యమా అని తెలుసుకునే లోపల అది వాస్తవానికి వెళ్ళిపోతుంది. అంటే అది జీవితంలో మన మనసులోకి ఎంటర్ అయిపోతుంది. మనసులోకి ఎంటర్ అయిపోయినప్పుడు మన గురించి మనం శోధించలేము, అది నిజమా కాదా అని బాధపడుతూనే ఉంటాము. అదొక అనుభవం కింద చేరిపోతుంది. ఆలోచన అనేది మనల్ని ఎప్పుడు కూడా నియంత్రిస్తుంది. ఆ నియంత్రణకి బద్ధుడైపోయి మనము ఇలా జీవిస్తున్నాము. అదేమిటో అవేర్నెస్లో కానీ మనకు తెలియదు. మన ఉనికి మనం ఆ సింప్లిసిటీ అంటే టూ మచ్ బర్డెన్, టూ మనీ ఆలోచనలు, ఏదో అవ్వాలనే కోరికలు, ఆ కాంప్లికేషన్, ఆ కాంట్రడిక్షను, కంపారిజను, మెజర్మెంట్ అనేది లేకుండా ఉన్న స్థితిలో మనము కానీ ఉన్నది ఉన్నట్టు చూడగల స్థితిలో ఉండి, అంటే ఆలోచన లేని స్థితిలో, నేను లేని స్థితిలో, అబ్జర్వర్ అంటే మంచిది కాదు, ఇలా చేయి అలా చేయి, ఇలా ఉండకూడదు, ఉన్నది ఇది కానీ నువ్వు అలా ఉండు అని మన యథార్థానికి అడ్డు వచ్చే స్థితి నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ మైండ్ నెట్వర్క్ ఆఫ్ థాట్స్ స్థితిలో ఉన్నప్పుడు కెన్ వి గో బియాండ్ దట్ నెట్వర్క్ అండ్ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. ఉన్న స్థితి మన ఉనికి ఏంటో అవేర్నెస్ ఇన్స్ట్రుమెంట్ కానీ అర్థమవుదు. ఆ అవేర్నెస్లోనే మనం ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతున్నామా అనే స్థితిలో మనం ఉంటే అది అప్పుడు సత్యదర్శనం అవడానికి ఛాన్స్ ఉంది, అవ్వచ్చు. ఆ స్థితి మనం నిరంతరంగా అవేర్నెస్లో ఎఫర్ట్ లేకుండా, ఓ డైరెక్షన్ లేకుండా మనం చేయగలుగుతున్నామా అనేది తెలియటానికి మన ఉనికిని తెలిపే స్థితిని యాక్చువల్ అంటారు. వాట్ ఈస్ దట్ ఈస్ రియల్ కోర్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ కృష్ణాది టీచింగ్. సో ఇది సృష్టించబడలేదు, సృష్టిలో లేదు, మానసికంగా పుట్టించబడలేదు. దైనందిక జీవితంలో సంఘర్షణలో, దైనందిక జీవితంలో మన రిలేషన్షిప్లో జరిగే స్థితిలో మనము ఆలోచనతో ఎవరన్నా తిడితే దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఆ అడ్డుకుంటున్నప్పుడు నేనున్న స్థితి ఏంటో నేను తెలుసుకోగల స్థితిలో నేను ఉన్నానా, ఈ ఆలోచన పరిధిలో ఉన్న నా మైండ్తో నేను చూడగలుగుతున్నానా అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ వెరీ సున్నితత్వంతో అక్కడ బాడీ, మైండ్ అండ్ హార్ట్ మూడు కూడా ఒక హార్మనీతో ఉండగలిగితే అప్పుడు మనకి ఎరుకలోకి వస్తుంది. ఆ ఎరుకలో ఉన్నది ఉన్నట్టు చూడగలిగితే ఆ ఎరుకలో వాట్ ఈజ్ అనేది మనకు అది వర్డ్స్లో ఉపయోగిస్తుంది, గతంలోకి వెళ్ళిపోద్ది. సో వర్డ్స్ ఉపయోగించకుండా అటెంటివ్ మైండ్లో మనం కనిపిస్తే వాట్ ఈజ్ అనేది తెలుస్తుంది. ఆ వాట్ ఈజ్ ఏమిటో మనకి ఎరుకలో ఉన్నప్పుడు దాన్ని చూడగలిగితే, అటెంటివ్ మైండ్లో ఉన్నది చూడగలిగితే ఆ ఉన్న స్థితి నుంచి అధిగమించి అది ఎండ్ అవ్వాలి. యూ కెనాట్ మాడిఫై ఇట్. ఎండ్ అయినప్పుడు యూ కెనాట్ సప్రెస్ ఇట్, మాడిఫై ఇట్. ఇవన్నీ ట్రెడిషనల్గా చేసేవి. ట్రెడిషన్ అంటే ఆ పరంపరలో మనకి మన పెద్దలు చెప్తారు కోపం తగ్గించుకోరా. ఇవన్నీ కూడా మానసికంగా పనికిరావు. అవి అటెంటివ్ మైండ్లో అన్నీ కూడా మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. జరిగినప్పుడు జరిగే సత్యదర్శనంలో ట్రూత్ వస్తుంది. సో వాట్ ఈజ్ యాక్చువల్ ఈజ్ ద డోర్ బియాండ్ విచ్ దేర్ ఈజ్ సత్యదర్శనం ఉందేమో. అది తెలుసుకోవడానికి మన మైండ్ కాలము, ఆలోచన అనే పరిధి నుంచి బయటికి రాగలిగితే దానికి ఎంతో సున్నితత్వం ఉండాలి. ఎరుకలో అప్పుడే ఎరుక, అటెంటివ్ మైండ్ అనేది ఉంటుంది, అబ్జర్వర్ ఉండడు. అప్పుడు వచ్చే స్థితి ఇంటెలిజెన్స్. సో వాట్ ఈస్ ద కీ టు అండర్స్టాండ్ ట్రూత్ ఆఫ్ అవర్ లైఫ్. అప్పుడే ఇంటెలిజెన్స్, లవ్ అండ్ కంపాషన్ వస్తాయి. అది గమనిస్తున్నామా అనేది ముఖ్యము. నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు.
ఫర్ యువర్ ఎక్స్ప్రెషన్ డీటెయిల్. ఇప్పుడు గడ్డా రామకృష్ణ గారు మాట్లాడతారా దయచేసి? నమస్తే రామకృష్ణ. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం అనుకున్నటువంటి టాపిక్ యాక్చువల్ అండ్ రియాలిటీ. దీనికి ఉన్న పరమార్థం డాక్టర్ రామకృష్ణ గారు చెప్తారనుకుంటాను. తర్వాత మనకు ఒక బుక్ ఉంది, ట్రూత్ అండ్ యాక్చువాలిటీ అని, చాలా వన్ ఆఫ్ ద టఫ్ సిరీస్ లో కృష్ణమూర్తి గారివి. ఆ బుక్ కూడా మనకి వాట్సాప్ గ్రూప్ లో ఎనేబుల్ చేశారు. దాంట్లో ఫస్ట్ 3 చాప్టర్స్ డిస్కషన్ బిట్వీన్ కృష్ణమూర్తి అండ్ డేవిడ్ బామ్. దాంట్లో ఉంది ఇదే అంశం మీద, ట్రూత్ అండ్ యాక్చువాలిటీ. దాని మీద మనం దాంట్లో పరికిస్తే ఈ 3 పదాలు కనిపిస్తాయండి: ట్రూత్, యాక్చువల్ ఆర్ యాక్చువాలిటీ అండ్ రియాలిటీ. రియాలిటీ అనగానే వాట్ ఎవర్ ద థాట్ థింగ్స్ ఆఫ్, ఆ కాన్షియస్ లో ఉన్నటువంటి కంటెంట్ అయితే ఉన్నదో అదంతా కూడా రియాలిటీ. దెన్ వాట్ ఈజ్ యాక్చువల్ ఆర్ యాక్చువాలిటీ అంటే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్. దెన్ ట్రూత్కి వస్తే ట్రూత్ ఈజ్ దట్ విచ్ ఈస్ అనేటటువంటి డెఫినేషన్ అక్కడ మనకి ఇవ్వడం. దట్ విచ్ ఈస్ ఎప్పుడు కూడా మానవాళి, ఎప్పుడు హ్యూమన్ కైండ్, మ్యాన్ కైండ్ ఎప్పుడు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ దాన్ని అన్వేషణలో ఉన్నాడు. దాన్ని అరైవ్ అవ్వాలనేటటువంటి ప్రక్రియ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. దట్ విచ్ ఈస్ ట్రూత్. అయితే మనకి రియల్గా నిజ జీవితంలో మనకు కనిపించేది రియాలిటీ, థాట్ ప్రాసెస్. ఈ థాట్ లోనే మానవుడు మనం అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక పెద్ద రిజర్వాయర్ లా ఉంది. మన కంటెంట్, మన కాన్షియస్నెస్ అంతా ఇట్స్ కంటైన్ అండ్ ఇట్స్ మేకప్ ఆఫ్ ఆల్ దీస్ కంటెంట్స్. దీంట్లో ఉన్నటువంటి అంశాలతోటే మన జీవితం అంతా కూడా నడిపిస్తున్నాం. అసలు థాటే, రియాలిటీయే జీవితము అనే దాంతో మనం ముందు ప్రయాణిస్తున్నాం. ఎందుకంటే మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మనం పెరిగేటటువంటి ట్రెడిషన్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అదే కనిపిస్తూ ఉంటుంది మన నిజ జీవితంలో. ఎందుచేతనంటే మనకు ఒక యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ, అదే మన యొక్క జీవితంలో డామినెంట్ పార్ట్ తీసుకుంటుంది. ఇంకా అదేనేమో అనేటటువంటి ప్రక్రియలో మనిషి వెళ్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడో చివరిలో ఆలోచించాల్సినటువంటి అంశము, వాట్ ఈస్ ట్రూత్ అనే ప్రక్రియలో వెళ్తూ ఉన్నాడు. బట్ వాస్తవం కృష్ణమూర్తి గారు చక్కగా చెప్పారంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ద మీన్స్ డిటర్మైన్ ద ఎండ్స్ అన్నాడు. అటువంటి అప్పుడు ట్రూత్ కి ఈజ్ దర్ ఎనీ యాక్షన్ ఆఫ్ ట్రూత్ అనే మాటకు వస్తే ఇన్సైట్ అని చెప్పుకోవచ్చు. ఇన్సైట్ కానీ, పర్సెప్షన్ కానీ, ఇట్స్ ఎ డీపర్ వే ఆఫ్ లుకింగ్ థింగ్స్, సీయింగ్ అన్నప్పుడు ఈ ఇన్సైట్, ఈ పర్సెప్షన్ మనకు ఉన్నది, ఆల్వేస్ ఉన్నది. కానీ ఈ రియాలిటీ ఏదైతే ఉందో చూసారా, కండిషనింగ్ ఏదైతే ఉన్నదో మనలో ఉన్నటువంటిది, అది ఎప్పుడు కూడా దీన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, పక్క పెట్టేస్తూ ఉంటుంది. ఇన్సైట్ చెప్తూనే ఉంటుంది మనకి, ఇలా జరగకుండా ఉండాల్సింది, ఇలా ఉన్నది. మనం కనుక చూస్తున్నట్టయితే చెప్తే మన యొక్క ఈ కండిషనింగ్ ఎంతగా ఉందంటే, రియాలిటీ, మన మైండ్, మన యొక్క ఆలోచన సరళి దాన్ని పక్క పెట్టేస్తున్నా, ఉండు అని దాన్ని ఇన్నోసెంట్ గా, ఇంటెలిజెంట్ గా చెప్తుంది. కానీ మనం వినమది, దాన్ని పక్కన పెట్టేస్తాం. కృష్ణమూర్తి గారు అందుకే ట్రూత్ ఈజ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ అన్నాడు, ఆల్ ద టైమ్. దాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉన్నాము. సటల్ గా ఏం చేస్తున్నాం అంటే పక్కకు దాన్ని తోచేసి మన రియాలిటీయే మన జీవితము, దీని నుంచే మనం వెళ్ళిపోతున్నాం. బట్ వాస్తవం అంటే ఈ థాట్ ఎప్పుడు కూడా అది క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ని అది సాల్వ్ చేసుకోలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్సైట్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ పర్సెప్షన్ విచ్ ఈస్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్. అప్పుడే దాని నుంచి విముక్తి జరుగుతుంది. అలా మనం చూడగలుగుతామా, అది చూడండి అని ఈ డ్రైవింగ్ యాక్ట్, అది మన ముందుకు తీసుకొస్తున్నాడు ఆ అంశాన్ని. అయితే ఈ ప్రాసెస్ లో ఈ కండిషనింగ్ అన్నది మనము ఫ్రీ అవ్వాలి. ఈ సాలిడ్ ఎంటిటీ ఏదైతే ఉందో, ఐ అనేటటువంటి కాంక్రీట్ ఎంటిటీ ఏదైతే ఉన్నదో, అది అవుట్ సైడ్ అంతా కూడా డిక్టేట్ చేస్తుంది, అన్ని చోట్ల జరుగుతుంది. బట్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్, హ్యూమన్ ప్రాబ్లమ్స్. ఈ విషయం ముందు గ్రహించడమే, రియలైజ్ అవ్వడమే పెద్ద అంశం, ఫస్ట్ స్టెప్. నేనే ప్రాబ్లము అని గ్రహించడము చాలా వరకు సగం మానవాళ్ళు అక్కడే పక్క వెళ్ళిపోతుంది.
రెండు ఉన్నా తెలిసినా రియలైజ్ అయినా కూడా మనకు అంత ఎనర్జీస్ ఉన్నాయా అనేటటువంటి అంశం. వాస్తవంగా ఈజ్ డిసిపేటింగ్ ది ఎనర్జీ, ఆల్రెడీ ఉంది, ఎనర్జీ ఉంది ఇక్కడ. అయితే ఈ థాట్ ప్రాసెస్, ఈ కండిషనింగ్, ఈ మైండ్ యొక్క ఫంక్షనింగ్ కనుక మనం లోపల పరిశీలిస్తే దాంట్లో 3 అంశాలు మనకి కనిపిస్తున్నాయి. ముందు మనం రియలైజ్ అవ్వాలి, కండిషనింగ్ నుంచి ఫ్రీ అవ్వాలి, డిసాల్వ్ అవ్వాలి. ఎందుకంటే అయ్యే మనకు ప్రధానంగా ఈ హ్యూమన్ ప్రాబ్లమ్స్ లో మనకి ప్రాబ్లంగా అనిపిస్తుందని మనం రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయిన తర్వాత దీన్ని ఎలా ఫ్రీ అవ్వాలి, డిసాల్వ్ అవ్వాలి అనేటటువంటి అంశం కనుక ఒక డెప్త్ గా మనం కనుక పరికించినట్టయితే అది థాట్ చేసుకోలేదు, అది క్రియేట్ చేస్తుంది కానీ ప్రాబ్లం ఇంకా ఫర్దర్ గా అదే విధంగా పతనాన్ని పొందుతుంది. కానీ ఒక ఇన్సైట్ ఒకటే, ఆ ఇన్సైట్ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్, అదే మనం లిబరేట్ చేస్తుంది, దాని నుంచి ఇదవుతుంది. అటువంటిప్పుడు ఈ రియాలిటీలో జరిగేటటువంటి దాని యొక్క ప్రాసెస్ ఏమిటని మనం గమనిస్తే మెయిన్ చేసేది కంపారిజన్, క్రియేషన్ ఆఫ్ ఆపోజిట్స్, డ్యుయాలిటీ ఉంది మనలో. ఈ కాన్షియస్నెస్ డ్యుయాలిటీ, నేను కాదు. అదేమనుకుంటుంది, ఈ కండిషన్ నేను వేరు అనే ఉద్దేశంతో ఇది దాన్ని కంట్రోల్ చేయడము, సప్రెస్ చేయడం మొదలెడుతుంది. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్, యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే నేనే అది అన్నప్పుడు ముందు ఈ డ్యుయాలిటీ నుంచి ముందు మనము ఆ యొక్క సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉన్నదో ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఆగుతాం. ముందు కాన్ఫ్లిక్ట్ ఆగిపోతే ఆ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు డిసిపేట్ చేస్తున్నాడు, దాన్ని ఎలాగ అధిగమించాలనేటటువంటి ప్రయత్నం. ముందు ఆ ప్రయత్నం ఆ విధంగా కాదు అని గమనిస్తే మనం దాంట్లో ఏదో ఒక ఎలక కొట్టుకుంటుంది చూడండి, కుడితి దాంట్లో పడి కొట్టుకున్నట్టుగా మనము ఇదవుతూ ఉంటాం. కానీ దాని నుంచి లిబరేట్ అయ్యేటటువంటి ఇది కనిపించడం లేదు. ఆ విషయాన్ని మనం గనక గమనిస్తే అదే అంటాడు కృష్ణ, సంబడి కే కమ్స్ అలాంగ్ ఆర్ సమ్వన్ కమ్స్ అలాంగ్ అండ్ సే, దెన్ డూ యూ సీ దట్ అండ్ రియలైజ్. అక్కడ వచ్చినప్పుడు అప్పుడు జరిగేటటువంటి అంశం ఏంటంటే ముందు ఆ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఆపోజిట్స్ క్రియేట్ చేయడము, ఆపోజిట్ ఇది రెండు ఒకటే అని భావిస్తే ముందు ఆపోజిట్ అవుతుంది. ఎందుకంటే ద వెరీ ఎనర్జీ ఈస్ డిసిపేటింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్, ద వైటాలిటీ, ఫైటింగ్, కాంట్రడిక్షన్ దీని మీద అవుతుంది. ఎప్పుడైతే ఒకసారి రియలైజ్ అయ్యాడో ఇన్ ద ట్రూ సెన్స్, అది ఓన్లీ త్రూ ఇన్సైట్, చూడటం వల్ల ఎరుక, మీరు అన్నారు ఎరుక కొద్దిగా డీపర్ సెన్స్ లో వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి ఇన్సైట్, పర్సెప్షన్, గ్లిమ్స్ కనుక లోపల మనం చేసినట్టయితే ఇంటెన్సిటీతో చేసినప్పుడు ఆ ఐ అబ్జర్వ్డ్ అన్నారు చూసారా, డ్యుయాలిటీ నుంచి మనం వన్నెస్, మ్యూటేషన్ అనేటటువంటిది జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్. అక్కడ ఎనర్జీ అక్కడే ఉన్నది, ఎనర్జీ ఉన్నది, డిసిపేట్ ఆగిపోయి ఆ ఎనర్జీ ఏదైతే ఉన్నదో ఆ కంటైన్డ్ ఎనర్జీ అంతా కూడా ఒక వన్నెస్ వచ్చేటప్పుడు యు ఆర్ ది ఎనర్జీ, ఆ ఎవేకన్ అయ్యేటటువంటి సందర్భం ఏర్పడుతుంది. అయ్యి ఏమవుతుందంటే ద హోల్ కృష్ణమో చెప్పేది ఈస్ ట్రైయింగ్ టు బ్రింగ్ ద హౌస్ ఇన్ ఆర్డర్, ఆల్వేస్ హీ స్పీక్స్ హౌస్ ఇన్ ఆర్డర్. అక్కడ ఆ రియాలిటీలో ఒక విధమైన ఆర్డర్ ఏర్పడుతుంది. ఆర్డర్ హౌ ఇట్ కమ్స్ అండి, ఫ్రమ్ ద రిమూవల్ ఆఫ్ ద డిజార్డర్ ఆర్ అండర్స్టాండింగ్ ద డిజార్డర్, ఆర్డర్ కమ్స్. ఆర్డర్ వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి సైలెన్స్, ఇట్ ఈస్ నాట్ ఇండ్యూస్డ్ సైలెన్స్, ఇది ఎప్పుడైతే అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేటటువంటి సైలెన్స్, ఇది ఒక స్థితి. ఇక్కడి నుంచి ఇంకా ఇది కూడా ఇట్స్ నాట్ ఎ ట్రూ సైలెన్స్ ఫర్ ఎ మూమెంట్ అన్నాడు. ఇక్కడి నుంచి కూడా ఈ సైలెన్స్ ని కూడా నెగేట్ చేయాలన్నాడు. ఎప్పుడైతే ఈ ట్రెమండస్ ఎనర్జీ ఒక నారో సెన్స్ లో ఉందో, రిలీజ్ అయ్యిందో, ట్రెమండస్ ఎనర్జీ కింద రిలీజ్ అయ్యిందో, ఆ ఎనర్జీ యొక్క ఇదిలో, ఆ వివేకనంలో అక్కడి నుంచి ఈ నెగేట్ చేసినప్పుడు ఫాల్స్ ఎనర్జీ కూడా అది అంటాడు, ఫాల్స్ సైలెన్స్ నుంచి కూడా ఇది ఫాల్స్ అని నెగేట్ చేసి అక్కడ స్టే చేసినట్టయితే దెన్ ఇట్ ఓపెన్స్ ద డోర్, దట్ ఈస్ ది అదర్ అల్టిమేట్ అనేటటువంటి అంశాన్ని మనకి ఇది ఉంటాడు. సో మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే అప్పుడు విషయం వస్తుంది, ఈ రియాలిటీకి ట్రూత్కి అక్కడ వన్నెస్ వచ్చిన తర్వాత రియాలిటీ, ఈ మైండ్ క్లీప్స్ క్వైట్ ఆటోమేటికల్లీ. కానీ ఈ వర్డ్ స్ట్రక్చర్ మాట్లాడుకోవడము, తర్వాత మనము ఇలాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండడము, ఇవన్నీ కూడా అవసరాలు, దానికి రియాలిటీ ఉపకరించాలి. అప్పుడు ఏం చేద్దాం, ద ట్రూత్, ద ఇన్సైట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఏవేకనైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో మనకు పరిస్థితి, ఇంటెలిజెన్స్, దట్ యూజెస్ దిస్ థాట్ ప్రాసెస్. ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టెంట్ గా మనకు వాడుకుని, మిగతా టైంలో థాట్ కీప్స్ క్వైట్, ఇట్ నోస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ అండ్ ఇట్ రియలైజెస్ దట్ ఫ్యాక్ట్. ఈ యొక్క అంశాన్ని కృష్ణమూర్తి గారు
అనేక విధాలుగా వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అని చెప్తూ చాలా కేర్ఫుల్ గా మానవాళికి చెప్తున్నాడు. అని చెప్తూ ఇంకొక అంశం ఏమున్నాడంటే, ది రియాలిటీలో కనుక మనం బతికినట్టయితే ఇట్ వెరీ థాట్ ప్రాసెస్ తీసుకొని ఇట్ లీడ్స్ యూ టు మర్డర్, ఇట్ లీడ్స్ యూ టు ట్రెమెండస్ వైలెన్స్ అండ్ డెత్. అలా అది మన మానవ సమస్యలు ఏది కూడా మనకు తీర్చలేదు. అటువంటి ఈ విషయాన్ని మనం తెలియజేస్తాము అంటే అప్పుడు మళ్ళీ పదజాలం వాడాలి. పదజాలం అనే అగైన్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రియాలిటీ ఉంది. కానీ ఎక్కడ అవసరం అనేటటువంటిది వన్ వేలో ఫంక్షన్ చేస్తాం. ట్రూత్ యూజెస్ దిస్ రియాలిటీ, దట్ ఈస్ థాట్, బట్ నాట్ ది అదర్ వే. థాట్ కెన్ నెవర్ యూజ్ ద ట్రూత్. దిస్ అంశం కూడా మనము గుర్తెరగాలి, మనం గమనించాలి అని చెప్తున్నాడు. దిస్ ఇస్ ఆల్ ఇన్ ద ఇంటెలిజెంట్ వే. ఒక వన్నెస్ విత్ ఫుల్ వైటాలిటీ తోటి మనము జీవించటము, విత్ ఫుల్ ఎరుక, ఎవేకన్ సిచ్యువేషన్ తోటి ఉన్నటువంటిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డీటెయిల్డ్ అండ్ మీనింగ్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సార్. సో మత్స్యేంద్ర గారు మాట్లాడతారా? సార్ నమస్కారం సార్ అందరికి. నమస్తే సార్. డాక్టర్ సుబ్బారావు గారు, రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత సబ్జెక్టు దాదాపు మొత్తం వాళ్ళు చెప్పేశారు. ఇంకా ఇంకో కోణంలో మిగిలింది. కాకపోతే నేను కొద్దిగా నాకు తెలిసింది ప్రజెంట్ చేస్తాను. ఈ సబ్జెక్టు చాలా లోతైనది. వాస్తవంగా లోతైన దాదాపు వారు ఇద్దరు స్పృశించారు మొత్తం. అయితే యాక్చువాలిటీ, ట్రూత్, యాక్చువల్గా ఉన్నదేంటి? యాక్చువాలిటీ ఫ్యాక్ట్ అంటే రెండు రకాలు ఉండొచ్చు. యాక్చువల్గా మనిషి సృష్టించలేనిది ఒకటి ఉంది, ప్రకృతి. మనిషి సృష్టించలేని ప్రకృతి ఒకటి, మనిషి కాంటెంట్ లో, కాన్షియస్నెస్ లో ఉన్నది, మనిషి ప్రోధి చేసుకున్నది రెండవది. అయితే ప్రకృతి అది ఫ్యాక్ట్, అదొక యాక్చువల్. అయితే అది ట్రుత్ కాదు. ట్రుత్ ద్వారా, సత్యం ద్వారా ఆ ప్రకృతిని చూస్తే అది కూడా సత్యంలో కలిసిపోతుంది. కానీ ప్రకృతి అనేది యాక్చువాలిటీ. అయితే మానసికంగా ఉన్న కాంటెంట్ మొత్తం, ఈ కాంటెంట్ మొత్తం కూడా లిమిటెడ్. ఫస్ట్ ఈ కాంటెంట్ లిమిటెడ్ కాబట్టి ఈ కాంటెంట్ నుంచి విడుదలైన ప్రతి ఆలోచన, ప్రతి స్పందన కూడా పరిమితమైంది కాబట్టి ఈ పరిమితమైన దానిలోనే సంచరిస్తుంది. కాబట్టి అది మానవుని అన్ని సమస్యలను పరిష్కరించలేదు. మానవునికి అత్యుత్తమైన దాన్ని దేన్ని కట్టబెట్టలేదు. అయితే ఈ కాన్షియస్ నుంచి విడుదలైన ఏవైతే మంచి, లేకుంటే భద్రత కోసం ఏర్పరచుకున్నవి, లేకుంటే స్వాంతన కోసం ఏర్పాటు చేసుకున్నవి, గుడులు, దేవుళ్ళు, దేశాలు, విభజనలు, మానసికమైన దగ్గరితనం, మానసికమైన కొన్ని జట్లు, కొన్ని కులాలు, కొన్ని వర్గాలు, అంటే అనేక రకాలుగా ఈ కాంటెంట్ అనేది తనను తాను విభజించుకున్నది. ఈ విభజించుకున్నది ఏది సత్యం కాదు, ఎందుకంటే దాని ఫలితాలు మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి. అయితే యాక్చువాలిటీని చూసేది ఏంటి? యాక్చువల్గా థాట్ ప్రాసెస్ మొత్తం యాక్చువల్గా మనం ఒక బాధపడ్డా లేకుంటే సంతోషించినా అది కూడా మెంటల్ ప్రాసెసే. అది యాక్చువల్గా అక్కడ బీయింగ్ లో ఉంది, అక్కడ అది ఫ్యాక్ట్. అయితే యాక్చువల్ ట్రుత్ కాదు. ఎందుకు కాదు ట్రుత్ యాక్చువల్? ఎందుకు కాదంటే ఈ యాక్చువాలిటీలో మొత్తాన్ని గమనించేది ఏది లేదు, మొత్తాన్ని సమగ్రతను చూసేది ఏది లేదు. అక్కడ యాక్చువల్గా జరిగేదాన్ని, ఆ సమగ్రతను, ఆ యాక్చువల్గా అక్కడ ఉన్నదాన్ని చూసి సంపూర్ణంగా అర్థం చేసుకొని దాని నుండి విడుదల పొందే శక్తి యాక్చువాలిటీకి లేదు. యాక్చువాలిటీ అంటే కాంటెంట్, మన కాన్షియస్ లో ఉన్నదానికి తను నిర్మించుకున్న శక్తి ఉంది. తను ఒకటి కాకుండా 100 గుళ్ళు కట్టగలదు. తాను ఒకటి కాక 1000 దేశాలుగా విభజించగలదు. దాని ప్రధానమైన ఏంది? విభజన.
లేకుంటే భద్రత కోసం ఎక్కడో గూడు కట్టుకోవడం. కాబట్టి దానికి అంత తన గురించి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ మొత్తాన్ని అనంతమైన దాన్ని దర్శించే శక్తి సామర్థ్యాలు లేవు. అప్పుడు ఏం చేయాలి? పనిముట్టు బయట నుంచి రాలేము, యాక్చువల్ కాన్ దాని నుంచి వ్యతిరేకమైన దాని నుంచి ఇక్కడికి రాలేము. అయితే ఈ యాక్చువల్ థాట్ ప్రాసెస్ లో ఎక్కడో లాజికల్ థింకింగ్, ఒక మంచి అంటే అక్కడ ఉన్నదాన్ని మొత్తం చూసే ఒక దృక్పథం, ఈ విషయాలు చూడడం వల్ల, చదవడం వల్ల, లేకుంటే దీని నుంచి బయటపడాలే తాపత్రయం వల్ల ఈ యాక్చువాలిటీ దాన్ని దగ్గరికి చేరడానికి ప్రయత్నిస్తుంది. అయితే చేరడానికి ప్రయత్నిస్తుంది కానీ అక్కడ చేరేది కూడా కాలమే. కాలం అంటే ఆలోచన కాలం, ఇవి రెండు వేరువేరు కావు కాబట్టి ఆలోచన దాన్ని పరిష్కరించలేదు. అయితే ఈ ఆలోచన ఏదైతే వెలువడుతున్న ప్రతి ఆలోచనలోకి అంతర్దృష్టి, రామకృష్ణ గారు పెద్దలు ఉపయోగించిన అంతర్దృష్టి, ఈ అంతర్దృష్టి ఎక్కడి నుంచి రావాలి? అంతర్దృష్టికి కావలసిన శక్తి సామర్థ్యాలు కాంటెంట్కి అయితే లేవు. అంటే అక్కడ ఏదో పవిత్రమైంది ప్రవేశించాలంటే అక్కడ డాక్టర్ రామకృష్ణ గారు యూజ్ చేసిన శ్రద్ధ అనేది ఎలా లోపలికి పెట్టగలుగుతుంది మరి? అంటే ఈ అంతులేని బాధల్ని నుంచి విముక్తి కోసం అయితే అది ఇంకొక కాంటెంటే తయారవుతుంది, దానికి వ్యతిరిక్తమైన దాన్ని తయారు చేసి పెడుతుంది. ఇంకా అంటే ఇక్కడ లాజికల్ థాటే అక్కడి వరకు చేరుకోగలుగుతుంది, కానీ ఆ థాట్ తనను తాను అంతం చేసుకోలేదు కాబట్టి ప్రతిసారి అంతం చేసుకోలేననే గమనింపు వచ్చినప్పుడు దాని యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో నేను దీని నుంచి బయటపడలేను, ఈ కాంటెంట్ నుంచి బయటపడి చూడలేను, ఎందుకంటే దీని నుంచి సత్యాన్ని దర్శించడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ తనకు తాను పరిశీలన వస్తువు రెండు డిజాల్వ్ అయినప్పుడు, రెండు ఒకటే కనిపించినప్పుడు దాని సమగ్ర దృష్టి ఒక హింస గాని, ఒక విభజన గాని, ఒక నిబద్ధత గాని సంపూర్ణంగా కనిపిస్తుంది. సంపూర్ణంగా అంటే దాని యొక్క సమస్తమైన శాస్త్రీయ కోణాలు, మానసిక వైరుధ్యాలు, భావనాపరమైన వైరుధ్యాలు, దాని యొక్క లోతైన చీకటి కోణాలు కూడా అక్కడ కనిపించినప్పుడు, వాట్ ఈజ్ అంటే మనం వర్డ్ యూజ్ చేస్తే వాట్ ఈజ్ అక్కడి నుంచి వెళ్ళదు, వర్డ్ యూజ్ చేయడం కాదు, వాట్ ఈజ్ లోకి పూర్తిగా ప్రవేశించినప్పుడు అక్కడ అంతర్దృష్టి ప్రత్యక్షమవుతుందేమో. ఆ అంతర్దృష్టిలో కాలం ఉండదు, కాలం ఉంటే కాలంతో పాటు ఆలోచన, కాలమే ఆలోచన కాబట్టి అంతర్దృష్టిలో కాలం ప్రవేశించినప్పుడు అక్కడ అది మాయమైనప్పుడు ఈ యాక్చువాలిటీని చూసే ఆ ట్రుత్ అనేది అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆ ట్రుత్ నుంచి ఏదైనా ఉపయోగించుకోవచ్చు, అది కంప్లీట్ కాస్మిక్ ఆర్డర్ కావచ్చు. అయితే అలాంటి స్థితి పొందినామా లేదా అనేది ప్రస్తుతానికైతే చెప్పలేము, ఎందుకంటే అది ఎడతెగని ప్రాసెస్. ఇంకోటి దానిలోకి ప్రవేశించాలంటే నిరంతరం ఈ బాహ్యమైన నిబద్ధతలను తట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ క్రోనలాజికల్ థింకింగ్ థాట్ అనేది దాని రెండు సమాంతరంగా నడుస్తుండాలి. వీటిలో అంటే మనకు శక్తి సామర్థ్యాలు ఎక్కువ అనే విషయం మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఎక్కువ ఉండాలి, శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటేనే ఈ కృష్ణమూర్తి చెప్పిన, లేకుంటే నిజంగా అక్కడ ఎంటిటీ ఉన్న అనంతమైన సత్యము, ఆ సత్యంలో ఆ ప్రేమను మనం చెప్పుకోలేని దాన్ని చేరుకుంటామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మత్స్యం గారు, బాగా చెప్పారు. ఛాయాదేవి గారు కొంచెం వివరిస్తారా? సార్ ఒక్క నిమిషము. సార్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి కాంట్రిబ్యూషన్ టు సైన్స్ అని ఒక రెండు టాపిక్స్ గా మనం విశదీకరిస్తే అది క్వాంటమ్ ఫిజిక్స్ కింద కానీ లేకపోతే థియరీ ఆఫ్ రిలేటివిటీ కింద మనం ఒక టైటిల్ కింద మనం పెట్టుకోవచ్చు. టోటల్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్, అంటే టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అదే విధంగా జిడ్డు కృష్ణమూర్తి గారి టోటల్ కాంట్రిబ్యూషన్ టు ఫిలాసఫీ ఒక సింగిల్ టాపిక్ థీమ్ కింద తీసుకుంటే మాత్రం
ట్రూత్ అండ్ యాక్చువాలిటీ, రియాలిటీ అండ్ యాక్చువాలిటీ, యాక్చువాలిటీ అండ్ ట్రూత్, ఈ థీమ్స్ కింద అంటే బ్రాడ్ సెక్షన్ కింద మనం తీసుకొచ్చేందుకు. ఎందుకంటే ఆల్ ఈస్ టాక్స్, ఆల్ ఈస్ కాన్వర్జేషన్స్ బేసికల్లీ వాస్తవికతతోనే మొదలు పెడతారు ఆయన. వాస్తవికత అంటే ఏమిటంటే ఒక వ్యక్తిలో, కుటుంబంలో, దేశంలో, ప్రపంచంలో జరిగింది, జరుగుతున్నది చెప్పటమే ఆయన మొదట చేసింది. థియోసఫీలో వారు ఉన్నప్పుడు ఆర్డర్ ఆఫ్ ద ఈస్ట్ తొలగించటానికి కూడా ఒక ప్రముఖ కారణం ఆయన చూసిన వాస్తవికతే, ఆయన చూసినటువంటి నిజమే ఆయన అటువంటి నిర్ణయం తీసుకోవటానికి చాలా ప్రభావితం చేసింది. ఈరోజు ప్యానెల్ స్పీకర్స్ మాట్లాడిన తర్వాతను చాలా చాలా సింప్లిఫై అయిపోయింది. మై వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు సే అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. కృష్ణమూర్తి గారు చూసిన వాస్తవికత ఏదైతే ఉందో ఆ వాస్తవికత ఆయన మనం గ్రహించేలాగా ఆయన చెప్పినప్పుడు ఏమిటంటే సభ్య మానవాళి అన్నది ఆ వాస్తవికత నుంచి ఎస్కేప్ అయింది. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఎస్కేప్ ఫ్రమ్ యాక్చువాలిటీ వాట్ కృష్ణమూర్తి హ్యాస్ సీన్. సో తను ఏ డయాగ్నోసిస్ వైపు అయితే వెళ్ళారో ఆ డయాగ్నోసిస్ తాలూకా ప్రిస్క్రిప్షన్ ట్రూత్. అది దట్ రీచింగ్ టు దట్ సెన్సిటివిటీ ఆఫ్ ట్రూత్ అన్నది ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం, ఒక గొప్ప సంఘర్షణ నుంచి వచ్చినటువంటి ఒక మందు లాంటిది. ఇట్ ఈస్ ఎ డిస్కవరీ అది. అయితే ప్రముఖంగా ఈరోజు వక్తలందరూ మాట్లాడాక నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఒక ముఖ్యమైన టాక్ లో కృష్ణమూర్తి గారి క్లోజింగ్ రిమార్క్స్ నేను చదువుదాం అనుకుంటున్నాను. ఆ 4 వాక్యాలు గనక మనం సునిశ్చితంగా అర్థం చేసుకోగలిగితే యాక్చువల్ అండ్ ట్రూ కి తను చెప్పినటువంటిది చక్కగా మనకి బోధం అవుతుంది. ఒక్క నిమిషం. Now then what is truth? Reality, we said, right. Then what is truth? Certainly not reality. So there is truth. One has to go into it. Then what is the link between reality and truth? You understand? The link is this intelligence. That intelligence that sees the totality of reality and therefore doesn't carry it over the truth. And the truth then operates on reality through intelligence. Idandi Krishnamurti garu truth, actuality and the operation of intelligence ki అభివర్ణించినటువంటి సత్యం. ఆయన అందుకున్నది సంఘం కానీ ప్రపంచం కానీ చూసి నేర్చుకోవాల్సింది, చేయవలసింది అన్నది చెప్పినటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక ప్రయాణంలో లభించినటువంటి ఒక మాత్రమైన సత్యం. ఇది ఈ ఒక వ్యక్తికి సంబంధించింది, ఒక కుటుంబానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది, మన జీవనానికి, మన జీవితానికి సంబంధించింది. ఏది ఎవరు ఎంతవరకు వెతుకుతారో అందుకుంటారో అన్నది అది సత్యం తాలూకా ప్రభావం. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు మీట్లో స్నాప్ ఆఫ్ అయినట్టుందండి. హలో, అవునండి, ఆయన లేరు. ఆయన లేదు లేదా? మ్యామ్ మీరు మాట్లాడండి మ్యామ్. విజయ మ్యామ్. లేదు లేదు, నేనేం మాట్లాడనండి. వాళ్ళు చంద్రకానంద గారు కైండ్లీ జాయిన్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇవాళ టాపిక్ రియాలిటీ, యాక్చువాలిటీ. దీన్ని మనకి కృష్ణమూర్తి గారు చాలా అద్భుతంగా మనకు ఒక 3 పదాలను ఉపయోగించి మనకి సత్యాన్ని
మన కళ్ళకి చూపించారండి. రియాలిటీ, యాక్చువాలిటీ, ట్రూత్. చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఇది. దీన్ని కనుక మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలి కూడా. రియాలిటీ అనేది ఒక అబ్జర్వర్ దృష్టిలోంచి చూసినప్పుడు రియాలిటీ ఉంటుందండి. అంటే అక్కడ అబ్జర్వర్ అంటే ఎవరు? ఒక కృత్రిమైనటువంటి ఐడెంటిటీ. అది అబ్జర్వర్ అనేది సత్యం కాదు, అది ఒక సైకలాజికల్ ఐడెంటిటీ. అది నేను అనేటువంటి ఒక భావన చేత నిర్మించబడినటువంటి అబ్జర్వర్ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్సర్ కావచ్చు, లేకపోతే సియర్ కావచ్చు, లేకపోతే లిజనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక సైకలాజికల్ ఎంటిటీ తోటి కనుక ఒక చూసేటువంటి చూడబడేదంతా కూడా రియాలిటీయే. అంటే రియాలిటీని నేను ఏదైతే రియల్ గా నేను అక్కడ ఉన్నది అని, అక్కడ అందమైన చెట్టు ఉన్నది అని చెప్పానంటే అది మీకు అందంగా కనపడకపోవచ్చు, అయితే చెట్టు కనపడుతుంది మీకు, కానీ అది అందంగా మాత్రం కనపడదు. సో ఈ అందం అనేదే ఈ అబ్జర్వర్ యొక్క ఉనికిని తెలియపరుస్తుంది. సో ఇలాంటి అబ్జర్వర్ యొక్క ఉనికి నుంచి మనం ఈ ప్రపంచానికి ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా రియాలిటీకి సంబంధించింది. ఇకపోతే యాక్చువాలిటీ అంటే రియాలిటీకి అంటే ఈ మనసు ప్రవేశించినటువంటిది, ఈ అబ్జర్వర్ ప్రవేశించినటువంటి స్థితి. అంటే అక్కడ చెట్టు ఉన్నది, ఆ చెట్టుని మీరు చూస్తారు, నేను చూస్తాను. అంటే చెట్టుని చెట్టుగానే చూస్తారు, అందమైందిగానో, కొలతలు లేకుండానో, పెద్దదనో, చిన్నదనో, పేరు పెట్టో, బాగుందనో, బాలేదనో, లేకపోతే నాదనో, మీదనో, పలానా తోటలో ఉందనో, ఇలాంటి, లేకపోతే పలానా వాళ్ళు పలానా కార్యక్రమంలో వన మహోత్సవం కార్యక్రమంలో నాటిందనో, ఇలాంటి ఏమీ లేకుండా, ఓ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా చెట్టుని చెట్టుగా చూడటం అనేది యాక్చువాలిటీ. ఇక ట్రూత్ ఏంటి అంటే ఇవి కూడా ఏముండదు, ఈ యాక్చువాలిటీ కూడా ఉండదు. ఇక్కడ కేవలం అనుభూతి మాత్రమే ఉంటుంది. ఆ అనుభూతి చెందుతూ ఉన్నటువంటి స్థితినే ట్రూత్ అంటాం. ఇప్పుడు మళ్ళీ అనుకొస్తాను. సో ట్రూత్ అంటే రియాలిటీ, యాక్చువాలిటీ, ట్రూత్ లోకి ఎలా వెళ్ళాము. ఇప్పుడు ట్రూత్, యాక్చువాలిటీ, రియాలిటీ వెనక్కి వద్దాం. సో ట్రూత్ అంటే ఏంటంటే అనుభూతి చెందుతూ ఉన్నటువంటి స్థితి. ఈ అనుభూతి చెందుతూ ఉన్న స్థితిలో డ్యూవాలిటీ ఉండదు. అంటే నేను అనేది ఉండదు, పరిశీలకుడు ఉండడు, పరిశీలించబడేది ఉండదు, కేవలం పరిశీలన మాత్రమే ఉంటుంది. అక్కడ అనుభవం మాత్రమే ఉంటుంది. అక్కడ సుఖ దుఃఖాలు కూడా ఉండవు, పెయిన్ ప్లెజర్ కూడా ఉండదు, కేవలం అనుభూతి మాత్రమే ఉంటుంది. ఇకపోతే యాక్చువాలిటీ ఏంటంటే ఇంకొంచెం కిందకి స్టెప్ డౌన్. ఇక్కడ ఏమవుతుందంటే మనసు ప్రవేశిస్తుంది. అయితే ఈ మెదడు తన ఇంద్రియాల ద్వారా ప్రవేశిస్తుంది. నాట్ సైకలాజికల్ గా ఉన్నటువంటి భావనాత్మకంగా కాకుండా ఒక ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాల ద్వారా ఒక వస్తువుని ఇది అని చెప్పేసి ఫ్యాక్ట్ గా గుర్తిస్తుంది. అంటే అది అందరం గుర్తిస్తాం. అంటే ఇంద్రియాలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా దాన్ని గుర్తించగలిగే స్థితి. ఇక రియాలిటీ అంటే ఏంటంటే నేను మాత్రమే గుర్తించగలిగే స్థితి. అది నాకు మాత్రమే అది భయం గొలిపేదిగా ఉంది, లేకపోతే అందంగా కనపడుతుంది, లేకపోతే ఉత్సాహకరంగా కనపడుతుంది, లేకపోతే నాదిగా కనపడుతుంది. నా వస్తువు మీకు ఎవరిది కాదు, నా వస్తువు నాదే, మీది కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ నాది అంటుందల్లా కూడా రియాలిటీయే, అది యాక్చువాలిటీ కూడా కాదు, ట్రూత్ అంతకంటే కాదు. ఇది ఇప్పటివరకు మనం ఒక థియరిటికల్ వేలో మనం అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రాక్టికల్కి వద్దాం. ఈ ప్రాక్టికాలిటీలో అంటే మనసు తనలో ఉన్నటువంటి భావాలని, కండిషనింగ్ ని వస్తువు మీదకి ఫోకస్ చేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ ఫోకస్ అంతా కూడా వాస్తవం కాదు. ఎందుకంటే అందం ఎక్కడుంది? వస్తువులో ఉందా, మనలో ఉందా? వస్తువులో కనుక ఉంటే అది అందరికీ అందంగా కనపడాలి. అంటే అందం వస్తువులో లేదని చెప్తుంది. ఇది సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనేది ఒక పెద్ద ఫిలాసఫీలో ఒక పెద్ద డిబేట్. సో ఇక్కడ నేనేమంటానంటే ఇది సబ్జెక్టివ్ కాదు, సబ్జెక్టివే. కాబట్టి ఇది రియాలిటీయే. సో ఈ అందము, ఈ కొలతలు, మంచి చెడులు, భావాలు
ఇవన్నీ కూడా రియాలిటీకి సంబంధించినవి. ఇకపోతే యాక్చువాలిటీ అంటే మనందరికీ తెలుసు, మన ఇంద్రియాలు గ్రహించగలిగేదంతా కూడా యాక్చువాలిటీ. అది కూడా ఇంద్రియాలకు పరిమితి మేరకు మాత్రమే. ఇంద్రియాలు కూడా మోసం చేస్తాయి మనల్ని. ఇప్పుడు చూడండి, సూర్యుడు తిరుగుతున్నాడా భూమి చుట్టూ, లేకపోతే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా? మన ఇంద్రియాలు కనుక పొద్దున్న చూస్తే కదలకుండా భూమి ఉంది, సూర్యుడే కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది యాక్చువాలిటీ. కానీ ట్రూత్ వేరుగా ఉన్నది. ఇది సైంటిఫిక్ ట్రూత్ అనుకోండి, అది వేరు. సో ఈ రకంగా మన ఇంద్రియాలు కూడా అంటే ఇంద్రియాల యొక్క పరిధిని, దాని పరిధిలో దానికి కూడా ఒక పరిధి ఉంది. ఈ పరిధిని తెలుసుకొని మనం యాక్చువాలిటీని మనం పరిగణించాల్సి వస్తుంది. లేకపోతే ట్రూత్ అంటే ఏంటంటే, ఆ ట్రూత్ అనేది అది అనుభవించేటువంటి స్థితి. అంటే ప్రజెంట్ వెరీ వెరీ ప్రజెంట్. ఆ యొక్క వర్తమాన క్షణంలో ఏదైతే ఉన్నదో అది మాత్రమే ట్రూత్. ఆ స్థితికి మానవుడు చేరాలని మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆ స్థితికి చేరటానికి ఉపయోగపడే ఆయుధాలు ఏంటంటే, కృష్ణమూర్తి గారు చాలా అద్భుతమైనటువంటి ఆయుధాలు ఇచ్చారు మనకి. అది అంటే కృష్ణమూర్తి గారు దాన్ని డెవలప్ చేశారు. అంతకుముందు వారు కూడా ఇచ్చారనుకోండి. అది అవేర్నెస్, అప్రమత్తత, జాగరూకత, ఇలాంటి పదాలు మనకి వస్తూ ఉన్నాయి పరంపరంగా. మానవుడు తన యొక్క ముందు తరాలకు అందించినటువంటి గొప్ప వరాలు ఇవన్నీ. సో మనం దేనికి అప్రమత్తతగా ఉండాలి? అసలు ఏం జరుగుతుంది? ఈ నేను అనేది ఏమిటి అంటే, ఈ అనుభూతి చెందుతూ ఉన్నది మనం. నేను ఈ యొక్క బయలాజికల్ జీవి ఈ బాహ్య పరిస్థితులతోటి అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఈ మెదడు దాన్ని రికార్డు చేస్తుంది. ఈ రికార్డు చేసింది మాత్రమే నాకు ఇరుకులోకి వస్తుంది. నొప్పి ఉన్నది, ఈ నొప్పి నాకు తెలీదు. ఈ నొప్పి బ్రెయిన్ లో రికార్డు కాబట్టి ఆ రికార్డు జ్ఞాపకంగా మారి, ఆ జ్ఞాపకాన్ని నాకు అవేర్ అని మనం ఏదైతే అంటున్నామో ఆ అవేర్నెస్ ద్వారా నాకు తెలిసి అది నొప్పిగా ఉంది అంటున్నా. అలా కాకుండా వర్తమాన క్షణంలో నాకు నొప్పి తెలియదు. ఎందుకంటే నొప్పిని అనుభవించేవాడు లేడు. అక్కడ అనుభవం మాత్రమే ఉన్నది, అనుభవించేవాడు లేడు. అంటే ఇదంతా ఎవరు చేస్తుంది? ఇది బ్రెయిన్ చేస్తుంది. ఎందుకు బ్రెయిన్ చేస్తుంది అంటే, మానవుడు అభివృద్ధి చెందుతూ ఉన్న దశలో ఈ యొక్క భాషని, మెదడు డెవలప్ అయింది, భాషను చేసుకున్నాడు, భాష వల్ల మెమరీ పెరిగింది. ఈ మెమరీ అంటే నథింగ్ బట్ రికార్డ్నెస్. ఇలా రికార్డ్ అవుతూ చేయబడుతూ అది ఒక రకమైన ఒక కృత్రిమైనటువంటి మెమరీ, ఒక కేంద్రంగా ఏర్పడింది. దీన్ని బ్యూటిఫుల్ గా కృష్ణమూర్తి గారు చెప్పారు. ఆ కేంద్రమే ఈ నేను అనబడింది. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, బ్రెయిన్ రికార్డు చేయకుండా ఉండగలగాలి. అది కూడా ఏ విషయాలని, సైకలాజికల్ విషయాలను మాత్రమే. సైకలాజికల్ మెమరీ ఉండకూడదు. ఆ సైకలాజికల్ విషయాలని మెమరీ కాకుండా రికార్డు చేయగలిగేట్టుగా అటెన్షన్ గా ఉంటే సరిపోతుంది. మనం అటెన్షన్ అవేర్ గా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ షణ్ముఖానంద్ గారు, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, దెన్ విజయ్ గారు మాట్లాడతారా? లేదు సార్, నేను మాట్లాడలేదు. Sorry for the computer is not working for few minutes, so that's why I'm there in the meeting. ఇప్పుడు ఎవరైనా కొత్త వారు మాట్లాడతారండి? ధనలక్ష్మి గారు, మేడం, do you speak, మేడం? ధనలక్ష్మి గారు ఉన్నారా? నాకు అంతగా శక్తి లేదేమో సార్, ఇంకా గ్రాస్పింగ్ లోనే ఉన్నాను. కృష్ణమూర్తి గారు యాక్చువాలిటీ, రియాలిటీ, ట్రూత్ కు సంబంధించి చాలా వివరంగా చదివాను సార్.
కానీ చెప్పగలిగేంత శక్తి ఇంకా నాకు రాలేదేమో అని భావన సార్. మాట్లాడుతుంటే వస్తుంది కదమ్మా. కొంచెము అన్ని టాపిక్స్ లో ఇది కొద్దిగా చాలా వెరీ మైక్రోగా ఉందేమో అనిపించింది సార్ అవగాహనకు. అందుకే ఫాలో అవుతున్నాను. కరెక్ట్ గా కృష్ణమూర్తి గారు చెప్పిన టైప్ లో కృష్ణపణి గారు కొంచెం ఆ వర్డ్స్ నే ఉపయోగించి మాట్లాడుతున్నారేమో అనిపించింది సార్. ఆ వర్డ్స్ ను అలానే ఉపయోగించి వివరించినట్టయితే ఇంకొంచెం సులభంగా అనిపిస్తుందేమో అనుకుంటున్నాం సార్. మీరు అనుభవజ్ఞులు. నాకేం తెలియదమ్మా. లేదు సార్, మీరు చాలా నిన్న ఇంకొకసారి మాట్లాడినారు సార్. ఆ వర్డ్స్ ను అలానే ఉపయోగిస్తూ ఆయన విజయవాడ మీటింగ్ లో అలానే ఆ వర్డ్స్ నే ఉపయోగిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాంటి టైప్ లో మనం ఫాలో అయితేనే కృష్ణమూర్తి గారి వివరణకు మనము సరి అయిన పంథాలో వెళ్ళగలమేమో అనిపించింది సార్. నాయక్ గారు కూడా 2 sentences చదివి వినిపించారు కదా సార్. అది నాకు కొంచెం మెమరీ కొంచెం తక్కువ ఉందేమో అని అనుకుంటాను సార్ నేను. కానీ బాగానే గ్రాస్ప్ అవుతున్నాను, కానీ మెమరీతో చెప్పలేకపోతున్నాను సార్. మేబీ ఏది కూడానేమో, కానీ నేను చాలా సిన్సియర్ గా రీసెర్చ్ వర్క్ లాగా చదువుతున్నాను సార్, అటెంటివ్ గా. ఎందుకు చాలా తెలుసుకోవాలా ఇంత గొప్ప వ్యక్తి చెప్పిన విషయాలను మనం ఎన్ని రోజులు పరిశీలించలేదే అని అనుకుని నేను చాలా 1 month ట్రై చేసినాక నాకు మీ ఆర్గనైజేషన్ అది ఫోన్ లో క్యాచ్ చేశాను సార్. నేను ఫోన్ నంబర్ తీసుకొని వీడియోలు చూస్తూ ఆ మెసేజ్ చదువుతూ క్యాచ్ చేశాను సార్. ఆ రోజు నుంచి నేను సిన్సియర్ గా పరిశీలన చేస్తూనే ఉన్నాను సార్. సంతోషం. నాకు ఆల్మోస్ట్ ఇది ఒక రీసెర్చ్ టాపిక్ లాగా అనిపిస్తా ఉంది సార్. ఎందుకంటే మానసికంగా ఇన్ని రోజులు చాలా డిస్గస్టెడ్ గా అనిపించింది. చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఓన్ పంథాలో వెళ్తున్నాయి, ఎవరి పంథా వాళ్ళదే. కానీ ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్యలకు నేషనల్ గా కానీ ఇంటర్నేషనల్ గా కానీ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ లో కానీ రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో కానీ ఆ తర్వాత మెడిటేషన్ విషయంలో కూడా కృష్ణమూర్తి గారు చెప్పిన టైప్ లో మెడిటేషన్ నాకు చాలా నచ్చింది సార్. నేను వేరే మెడిటేషన్స్ కూడా అటెండ్ అయ్యాను సార్. ఈయన చెప్పిన టైప్ ఆఫ్ మెడిటేషన్ నాకు చాలా బాగుంది, మళ్ళీ క్లియర్ గా చెప్పారు అని అనిపించింది సార్. చాలా ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్స్ కృష్ణమూర్తి గారు మానసికంగా ఎంత మదన పడ్డారో అన్ని సమస్యల్ని చూసి అని మాత్రం అనిపించింది సార్. దట్ ఈస్ ట్రూ లవ్.
అవును సార్, ఇంకా అసలు తపస్సులాగా చదవాలనేమో సార్. ఆయన రాసినవి కానీ ఆయన చెప్పినవి కానీ నాకు ఇంగ్లీషు లోదే కొంచెం ఈజీగా గ్రాస్ చేస్తున్నాను సార్, తెలుగు దానికంటే కూడా. కానీ మీరు తెలుగుది చాలా బాగా చెప్తున్నారు సార్. కృష్ణపణి గారు ఇంకొకసారి పేరు మర్చిపోయాను సార్, వాళ్ళ ఇంగ్లీష్ వర్డ్స్ అలానే పట్టుకొని వివరిస్తున్నారు, అది కూడా బాగుంది సార్. అయితే కామన్ మ్యాన్ రీచ్ కావాలి అంటే ఓన్ లాంగ్వేజే అవసరం కదా సార్. కాబట్టి తెలుగులోనే చెప్పటము చాలా జస్టిఫైబుల్ సార్. ఎందుకంటే ఎక్కువ మందికి ఆయన చెప్పిన విషయాలన్నీ చేరాలి అంటే మన తెలుగు మాత్రమే, మన రీజియన్ లోన. తర్వాత ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనువదిస్తున్నారు కదా, కాబట్టి మన భాషలో మనము ఎక్కువ మందిని రీచ్ చేయటం అనేది బాగుంటుందేమో సార్. తర్వాత ఈ భక్తి ఇది కూడా ఎలా అయిపోయిందంటే ప్రతి చోట, స్పెషలీ మధ్యతరగతి వాళ్లకు చాలా కష్టంగా ఉంది సార్ ఈ భక్తి ఆర్గనైజేషన్స్ తోన. ఎందుకు అంటే ఎంత ఆర్టిఫిషియాలిటీ అంటే అక్కడ మనము ఇచ్చిన డబ్బులను చందాలను బట్టే మనిషికి విలువ ఇవ్వబడుతుంది, కానీ రియల్ గా దేవుణ్ణి మనము రీచ్ కాలేకపోతున్నాము అనే బాధ మాత్రం అనిపిస్తూ ఉంటుంది సార్. సో ఇట్ ఈస్ ఆల్ లైఫ్ అమ్మా. ఏంటంటే అందుకే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ది హోల్ లైఫ్ ఈస్ లెర్నింగ్, అంటే నేర్చుకోవడమే. బికాస్ ఆ బాహ్యం నుంచి అంతరం నుంచి మనం నేర్చుకునే పంథాలోనే వెళ్ళాలి. నేర్చుకున్నాను అనే మాట తో ఎండ్ అయిపోతుంది అనమాట. నథింగ్ లైక్ ఐ హ్యావ్ లెర్న్డ్ అనే దాంతో ఆగిపోతుంది. ఐ విల్ లెర్న్ అది కూడా కాదు, బట్ లెర్నింగ్ ఐఎన్జి అనేటువంటి ప్రెసెంట్ టెన్స్ ఏదైతే ఉందో దాంట్లోనే మనం ఉన్నప్పుడు నిజంగా అన్ని అవగాహన అవుతాయన్నమాట. సో దిస్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ అనే మాటలో హ్యూమిలిటీ ఉంది. అంటే నాకు తెలుసు, నేను అనుభవించాను, నా సొంతమైనటువంటి విషయం ఇది శాస్త్రోక్తమైనది, ఇదే కరెక్ట్ అని ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అలా కాదు. కృష్ణమూర్తి గారు ఎప్పుడు అలా చెప్పరు. ఇది కరెక్ట్, ఇది నాది, ఇది మీరు ఫాలో అవ్వాలి, తెలిసిన అథారిటీ. అంచేత ఇక్కడ ఏంటంటే ఎవరికి వారు నేర్చుకోవడం అనే దాంట్లోనే ఉంటే, ఆ నేర్చుకోవడం అనే ప్రెజెంట్ లోనే ఉంటే సత్యం అనేది ఏంటో తెలుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది సత్యం అనేది, జ్ఞానం అనేది అనంతమైనది. ఇట్ హెస్ నో లిమిటేషన్స్. సో ఇఫ్ యూ పుట్ ఎ లిమిట్ ఫర్ దట్, అంటే ఇది ఇదే అనేటువంటి ఒక లిమిట్ కంక్లూషన్కి వచ్చామంటే దెన్ వీఆర్ ఆఫ్, దాని నుంచి బయటకు వచ్చేసింది. సో కాబట్టి లెర్నింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిందు గారు, భవానీ గారు ఏమైనా మాట్లాడతారా? ఎవరైనా సరే. భవానీ గారు, బిందు గారు ఉన్నారా? వెంకటేశ్వరరావు గారు, బిందు గారు వచ్చినట్టుంది. సార్ చెప్పండి సార్. చిన్నప్పటి నుంచి మనకి చెప్తారు కదా నిజం చెప్పాలని. ఆ నిజము మీరు చెప్పే నిజము డెఫినేషన్ నాకు వేరుగా అనిపిస్తుంది సార్. అంటే ఇది అల్టిమేట్ నిజం గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ రియల్ లైఫ్ లో అది కాదు కదా సార్. అంటే అబద్ధానికి తెలిసిన నిజం కాదు. ఎస్, అక్కడ డ్యుయాలిటీ ఉంది. ఆ నిజము అబద్ధము అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి. అయితే అబద్ధం అనే పదంతో సంబంధించిన నిజం కాదు.
అక్కడ సత్యం అనేది మార్పు చెందనిది, స్థిరమైనది, ఎప్పుడూ ఉండేది, మార్పు లేనిది. అది ఆ ట్రూత్ అన్నమాట. వాట్ ఈస్ దట్? సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ చేంజింగ్, బట్ దేర్ ఈస్ ఎ థింగ్ దట్ నెవర్ చేంజెస్. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, ఇట్ ఈస్ దేర్. ఆ సత్యం అనేటువంటి విషయాన్ని, అంటే మనస్సు అనేటువంటి పరిధిలో నుంచి దాన్ని తెలియబడదు. ఎందుకంటే ఆల్వేస్ చేంజింగ్ ఈస్ వాట్ ఈస్ దిస్ మైండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మా. ఇంకా ఎవరు? వనజ గారు మాట్లాడతారా? లేదు సార్, లేదు. వెళ్ళేటప్పుడు వెళ్ళాము. జగదీష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, అందరికి నమస్తే. ఈ సత్యము యథార్థము చాలా మాటలకు సంబంధించింది కాదు సార్, ఇది ఒక స్థితినే చూపుతుంది. ఈ సత్యము యథార్థం అనేది మనకు మామూలుగా ఈ శబ్దం ఆగినప్పుడు ఒక నిశ్శబ్దం అనేది ఏర్పడుతుంది సార్, అది మనకు తెలిసిందే. శబ్దం ఆగినప్పుడు ఏర్పడే నిశ్శబ్దం తెలిసిందే. అదే విధంగా ఆలోచనలు ఆగినప్పుడు కూడా ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది సార్. ఇది కూడా నిశ్శబ్దమేం కాదు. ప్రశాంత మనసుతో ఉన్నప్పుడు కూడా ఏర్పడే నిశ్శబ్దం కూడా నిశ్శబ్దమేం కాదు సార్. మెదడు కణాలు తనను తాను అర్థం చేసుకుని శాసించి నిశ్శబ్దాన్ని తీసుకొస్తాయి సార్. అది కూడా నిశ్శబ్దమేం కాదు సార్. ఈ సావధానతలో పరిశీలకుడే పరిశీలింపబడే వస్తువు అనే ఒక స్థితిని చూపుతుంది. అది కూడా నిశ్శబ్దమేం కాదు. ఎందుకంటే ఈ నిశ్శబ్దాన్ని వర్ణించడం కుదరదు సార్. ఎందుకంటే తెలిసిన దాన్ని వర్ణించవచ్చు కానీ నిశ్శబ్దాన్ని ఎవరు వర్ణించలేరు. అది ఎప్పుడు ఈ నిశ్శబ్దం అనేది ఎప్పుడు తెలియబడుతుంది అంటే తెలిసిన దాని నుంచి స్వేచ్ఛ, అనుక్షణం విషయాల నుంచి చనిపోవడము, విషయాలన్నింటినీ వదిలివేయడం చేత అయినప్పుడే ఈ నిశ్శబ్దం అనేది సహజ సిద్ధంగా వస్తుంది సార్. అంటే ఈ మనసుకు తగిన మానసిక గాయాలకు, పొగడ్తలకు, మనం నిర్మించుకున్న రూపాలకు, మనం పొందిన అనుభవాలకు మనకు మనమే అంతరించిపోవాలి సార్. అప్పుడు అంతరించిపోయినప్పుడు మెదడు కణాలు తాజాగా అమాయకంగా తయారవుతాయి సార్. ఇది కూడా ప్రేమనేం పుట్టించారు సార్. ఇది కూడా నిశ్శబ్ద తాలూకు లక్షణమేం కాదు. శబ్దం ఆగినప్పుడు ఏర్పడే నిశ్శబ్దం ఒక చిన్న ప్రారంభం మాత్రమే. మీ వాయిస్ వినబట్టం లేదండి, మ్యూట్ చేశారు. సార్ ఏం లేదు సార్, అదే ఆటోమేటిక్ గా మ్యూట్ అయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పమంటారా సార్? ఎక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే మ్యూట్ అయింది సార్. ఇప్పుడు మనకు తగిలిన మానసిక గాయాలకు, పొగట్టలకు, మనం నిర్మించుకున్న రూపాలకు, మనం పొందిన అనుభవాలకు మనమే అంతరించిపోవాలి సార్. అప్పుడు మాత్రమే మెదడులోని కణాలు తాజాగా తయారవుతాయి సార్. ఇవి కూడా ప్రేమనే పుట్టించావు సార్. ఈ నిశ్శబ్ద తాలూకు లక్షణం ఏం కాదు సార్. శబ్దం ఆగినప్పుడు ఏర్పడే నిశ్శబ్దము చిన్న ప్రారంభం మాత్రమే సార్. ఒక చిన్న రంధ్రంలోకి ప్రవేశించడం లాంటిది. ఈ చిన్న రంధ్రంలోకి ప్రవేశించి విస్తృతమైన అగాధము, ఆ తర్వాత అనంతమైన సముద్రంలోకి ప్రవేశించడం లాంటి స్థితి సార్. అది కొలతలకు, కాలానికి అతీతమైన స్థితి. అది దాన్ని మాటలతో వర్ణించడం, అర్థం చేసుకోవడం అనేది కుదరదు సార్. దీనికి మనసు స్వరూపాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి సార్. మనసు స్వరూపాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని భయం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, కోరిక అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, ఇటువంటివన్నీ మొదలగునవన్నీ అర్థం చేసుకుంటా గానీ నిశ్శబ్దం అనేది సాధ్యం కాదు. అప్పుడు మాత్రమే బహుశా ఈ మెదడులోని కణాలు ప్రశాంతంగా తయారవుతాయి సార్. అప్పుడు మాత్రమే ఎవరు చెప్పలేని, ఏది నాశనం చేయని ఒక స్థితి అనేది వస్తుంది సార్. ఆ సజీవ మనస్సే నిశ్చలమైన మనస్సు సార్. ఆ సజీవ మనస్సు కేంద్ర బిందువు అనేది ఉండదు సార్. అది మాత్రమే ఏకైక సత్యము, యథార్థము సార్. థ్యాంక్ యూ జగదీష్ గారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు చూద్దాం ఈ వాస్తవం, సత్యం అంటే ఏంటో. ఇప్పుడు ఆలోచనే ప్రధానంగా కలిగినటువంటి ఒక జీవితంలో జీవిస్తున్నాం మనం. థాట్ లేని జీవితాన్ని ఊహించలేము. సో ఈ థాట్ అంటే ఏంటంటే అది ఒక వాస్తవాన్ని ఎప్పుడు వాస్తవంలోనే జీవిస్తూ ఆపరేట్ అవుతుంది అన్నమాట, పనిచేస్తూ ఉంటుంది.
అంచేత థాట్ చేత నిర్మించబడిన భౌతిక విషయాలు లేక అంతరంగ విషయాలు, మానసిక విషయాలు అన్నీ కూడా ఒక రియాలిటీ, అంటే ఒక వాస్తవమైన విషయాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే యాక్చువల్గా మనకి ఏం కనిపిస్తుందో అది స్పష్టంగా అది రియాలిటీలా చూస్తుంటాం. ఒక బిల్డింగ్, ఒక చెట్టు, ఒక మనిషి, మనలోని కోపం, మనలోని భయాలు, మనలోని ఆందోళనలు, మనలోని సంఘర్షణ, మనలో ఒంటరితనం ఏదుందో అదంతా కూడా ఒక వాస్తవ రూపాన్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఆలోచన. సో దిస్ ఈస్ ద రియాలిటీ మైండ్ నోస్. సో వాట్ ది మైండ్ నోస్ ఈజ్ ద రియాలిటీ. అంటే ఆ వాస్తవం మాత్రమే ఈ మనసుకు తెలుసు, దాంట్లోనే వ్యవహరిస్తుంది. ఆలోచన ద్వారా, గుర్తింపు ద్వారా, చింతించడం ద్వారా, లేకపోతే దాంట్లో కొనసాగడం ద్వారా. అయితే ఈ యాక్చువల్గా ఫ్యాక్ట్ అనే ఒక మాటని కృష్ణమూర్తి గారు వాడారు. ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఒక రియాలిటీని ఒక ఫ్యాక్ట్ గా కూడా మనం అభివర్ణించవచ్చు. అంటే దేనైతే మనకు కనిపిస్తుందో, అంటే మనకు ఒక కోపం వచ్చింది మానసిక పరిధిలో చూస్తే, అది ఒక రియాలిటీ. దయచేసి మ్యూట్ చేస్తారా? ఎవరైనా మ్యూట్ చేయకపోతే. సార్ వినిపించట్లేదు సార్, కొంచెం డిస్టర్బ్ అవుతుంది సార్. సో ఎవరైనా మ్యూట్ చేస్తారా? మ్యూట్ చేయలేనట్టుంది, వినిపించట్లేదు సార్. మ్యూట్ చేసే ఇది నా దగ్గర లేదు, ఆ ఇన్స్ట్రుమెంట్. అయితే ప్రభంజన్ గారు ఇక్కడ లేరు. సో కాబట్టి ఎవరు అక్కడ ఉన్నారో వింటే, వినగలిగితే సో వారు మ్యూట్ చేయాలి తప్ప ఇది వీలు కాదు. లెట్ us కంటిన్యూ. సో అందుకని ఈ షణ్ముఖానంద గారు మ్యూట్ చేయాలి సార్. షణ్ముఖానంద గారు మ్యూట్ చేయాలి. ఓకే. తర్వాత మీ ఎంహెచ్కే రెడ్డి అని ఉంది, ఏజీ ప్రసాద్ అని ఉంది, వాళ్ళు కూడా మ్యూట్ చేయలేదు. మోటోరాలా 1 అని ఉంది, అది కూడా మ్యూట్ అవ్వలేదు. సో వాళ్ళు ఉంటే దయచేసి మ్యూట్ చేయమని కోరుతున్నాను. దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలగదు. సో ఈ ఫ్యాక్ట్ ఏమొచ్చి, థ్యాంక్ యూ, ఫ్యాక్ట్ ఏమో ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ ఏంటి? ఒక మానసిక పరిధిలో తీసుకుంటే కోపం ఒక ఫ్యాక్ట్, భయం ఒక ఫ్యాక్ట్, తర్వాత ఆందోళన, తర్వాత విసుగు, ఇవన్నీ సంఘర్షణ, ఇలాంటివన్నీ తెలిసిన విషయాలతో కూడుకొని ఉన్నవన్నీ ఫ్యాక్ట్సే ఇవన్నీ. అయితే ఈ ఫ్యాక్ట్ అనేది ఏంటి అంటే దట్ ఈస్ ద యాక్చువాలిటీ అనే విషయం చూస్తే యాక్చువల్ యాక్షన్ ఏదైతే ఉందో దట్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ కాన్షియస్నెస్. అంటే మన చైతన్యములో యాక్చువల్ గా జరుగుతున్నటువంటి చర్య, ప్రాసెస్ ఏదైతే ఉందో అది యాక్చువాలిటీ. యాక్చువల్ అంటే వాట్ కృష్ణమూర్తి మీన్స్ యాక్చువల్లీ టేకింగ్ ప్లేస్. సో అదే ఫ్యాక్ట్ అన్నమాట. అంటే మన చైతన్యములో ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో, ఏది సంభవిస్తుందో, యాక్చువల్ గా ఏమి సంభవిస్తుందో ఆ ఫ్యాక్ట్, దట్ ఈస్ యాక్చువాలిటీ. సో కాబట్టి ఒక రియాలిటీలోని యాక్చువాలిటీలోని మనస్సు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో అదే రియల్ అనుకుంటుంది, అదే యాక్చువల్ అనుకుంటుంది. అంటే యాక్చువల్గా ఆ విషయాలకి తప్ప మరొక విషయం మనస్సుకు తెలియదు కనుక, సో ఫర్ ది మైండ్ ఇట్ ఈస్ ద రియల్ థింగ్, ఇట్ ఈస్ ది యాక్చువల్ థింగ్. మానసిక పరిధిలో ఉన్నంత వరకు అదే రియల్, అదే యాక్చువల్ అన్నమాట. అయితే ఈజ్ దట్ రియాలిటీ ఇండిపెండెంట్ ఆఫ్ మ్యాన్ అని అడిగితే, మనస్సు కంట లేదా మనిషికి అంటే భిన్నంగా ఈ రియాలిటీ ఉందా అని మనం ప్రశ్నించుకొని పరిశోధిస్తే యాక్చువల్గా అది లేదు. సో తర్వాత
ఈ ట్రూత్కి రియాలిటీకి సంబంధం ఉందా అని చూస్తే ఏ సంబంధం ఉంది అంటే ఆ రియాలిటీ అనేటువంటిది ట్రూత్ తో ఏ సంబంధం పెట్టుకోలేదు. ఎందుకంటే దానికి ఆ ట్రూత్ అనేటువంటి ఒక భూమి లేదా అంటే ఒక విషయము అది తెలియదు అనమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్నోన్. సో అన్నోన్ విషయంతో నోన్కి సంబంధం ఏంటి? కాబట్టి తెలిసిన దానికి తెలియని దానితో సంబంధం అనేది ఏంటి అని అడిగితే తప్పకుండా తెలిసిన దానికి తెలియని దానితో సంబంధమే లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూడాలి? ట్రూత్ అంటే ఇక్కడ మనకి తెలిసింది ఏంటి అంటే సత్యం ఇక్కడ ఇంకా లోతుగా వెళ్ళి మనం దర్శిస్తే, ఇందాక ఎర్ర రామకృష్ణ గారు ఇన్సైట్ అనే పదం వాడారు. ఇట్స్ అ వెరీ గుడ్ వర్డ్, అంతర్దృష్టి. సో ఏదైతే వాట్ ఈజ్ ఉందో ఉన్నది ఉందో అది ఒక లాటిన్ భాషలోని అర్థం తీసుకుంటే వాట్ ఈస్ ట్రూ అంటే దట్ విచ్ ఈస్ అనేటువంటి ఒక మీనింగ్ వస్తుందని కృష్ణమూర్తి గారు చెప్పారు. ఇంగ్లీష్ భాషలో మనం వాట్ ఈస్ ట్రూ అనే మీనింగ్ చూస్తే ఆనెస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ అనే అర్థాన్ని ఇస్తున్నట్టుగా మళ్ళీ చెప్పారు. అయితే ఇక్కడ మ్యాన్ అంటే మనిషి ఎప్పుడైతే సంపూర్ణంగా అంటే విభజన లేని స్థితిలో, అంటే ఆలోచన విభజనకి కారణం, నేను అనేది విభజనకి కారణం. ఆలోచనే ఈ నేను సృష్టించింది. ఈ నేను ఆలోచన కంటే తను భిన్నం అనుకుంటుంది. అందువల్ల ఆలోచనలో ఉన్న విషయాన్ని, ఉద్వేగాల్ని, భావాల్ని ఏవో మార్చాలి, దాన్ని మార్చేయాలి అని ఆ ఆలోచన చేత సృష్టించబడిన నేననే కేంద్రం తాను వేరనుకొని ఆలోచన కంట ఆలోచనని ఏదో అదుపు చేయాలని, దాన్ని మార్చాలని, దాన్ని వేరే విధంగా చూసుకోవాలని, ఇంకో రకంగా ఉండాలని, భవిష్యత్తులో అలా అవ్వాలని ఏదో కోరుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ విభజనే గందరగోళ స్థితిని సృష్టించిందన్నమాట. అయితే విభజన లేని స్థితి ఒకటి ఉందా? అది అంతర్దృష్టిలో చూసినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. అయితే ఈ అంతర్దృష్టి ఏంటి యాక్చువల్గా? వాట్ ఈస్ దిస్ ఇన్సైట్? ఇన్సైట్ అంటే ఈ అంతర్దృష్టి అంటే ఉన్నదాని యందు పరిపూర్ణ అవగాహన. ఏంట పరిపూర్ణ అవగాహన? ఉన్నదాని యందు పరిపూర్ణ అవగాహన నుంచి కలిగేది ఒక అంతర్దృష్టి, ఇన్సైట్ వస్తుంది అప్పుడు. సో ఇట్ కెన్ గో టు ది బాటమ్ అండ్ టు ది డీపెస్ట్ లెవెల్స్ ఆఫ్ ద బీయింగ్. అంటే తన ఉనికిలోనికి చాలా లోతైన ఇంకా గాఢమైన ఒక స్థితిలోనికి అది ఆ చూపు ప్రవేశించగలదన్నమాట. దట్ ఈస్ ఇన్సైట్. అయితే అది ఎలా ప్రవేశించగలుగుతుంది? ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ కూడా మంచి చెడ్డలను ఎంచుతూ ఇష్టాలతో ద్వంద్వాలను సృష్టిస్తూ అవును కాదు అనేటువంటి వైరుధ్యాలతో నడుస్తూ ఉన్నదాన్ని మార్చాలని, ఏదో ఒకటి పొందాలని, భవిష్యత్తులో ఇది పొందకూడదని ఈ అంతర్యుద్ధంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటుంది కదా మనస్సు. సో ఈ మనసుతో అంతర్దృష్టి ఎలా సాధ్యం కాదు. కాబట్టి అంతర్దృష్టి అనేటువంటిది మనస్సు ఆగినప్పుడు ఉన్నదాన్ని ఏ రకమైన మానసిక ప్రమేయము లేకుండా, అంటే అవును కాదు, ఇష్టము అయిష్టము అనకుండా, దాన్ని మార్చకుండా, దాన్ని భవిష్యత్తులో ఇలా ఉండాలి ఉండకూడదు అనకుండా, లేదా అంటే ఇది తప్పు ఇది ఒప్పు అనకుండా, ఏ ప్రమేయము లేకుండా ఒక నిశ్శబ్ద స్థితిలో వచ్చిన తరువాత ఆ నిశ్శబ్ద స్థితి నుంచి చూసేటువంటి చూపే అంతర్దృష్టి అన్నమాట. ఈ అంతర్దృష్టి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఏమవుతుంది?
ఇది నాలెడ్జ్కి సంబంధించింది కాదు. ఎందుకంటే నాలెడ్జ్ అంటే మనం గతానికి సంబంధించిన జ్ఞానముతో కూడుకొని ఉన్నటువంటిది. సో ఇదేం చేస్తుంది, ఈ ఫ్యాక్ట్ ని అనేక రకాలుగా ట్విస్ట్ చేసి అనేక రకాల విధాలుగా చూపించవచ్చు. ఒక వ్యక్తిలో చూపించవచ్చు, లేక ఆ వ్యక్తి అందరిలోని రకరకాల విషయాల్ని చూడొచ్చు అన్నమాట. సో ఈ ట్విస్టింగ్ అంతా ఈ నాలెడ్జ్ నుంచి వస్తుంది, ఇమేజెస్ నుంచి వస్తుంది. అయితే ఇమేజెస్ లేకుండా ఉన్న నాలెడ్జ్ని పక్కన పెట్టి, అంటే అది 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 ఎలా పెట్టగలం పక్కనే అంటే, ఎప్పుడైతే ఆలోచన తన యొక్క పరిమితుల్ని తాను తెలుసుకొని నేను ఏ రకంగా కూడా ఈ విషయాల్ని మార్పు చేయాలని నేను చేసే ప్రయత్నాలన్నీ తప్పకుండా విఫలమవుతున్నాయి, నేను ఏ రకంగా కూడా నేను నా ప్రయత్నంతో మార్చలేను, గత జ్ఞానంతో నేను మార్చగలిగేటువంటి స్థితి అంటూ ఏదీ లేదు. కాబట్టి నేను గత జ్ఞానాన్ని వాడి ఎంతకాలం ప్రయత్నిస్తానో, నాకు తెలిసిన జ్ఞానంతో నాకు ఇష్టాలతో ప్రయత్నిస్తానో, అప్పుడు నా వల్ల ఇది కాదు, నేను చేయలేను అని తెలుసుకొని, ఇది తనకు చేత కాదు, తన వల్ల కాదు, తన సామర్థ్యంలో లేదు, తన పరిధికి ఆవల ఉన్న విషయం ఇది, తన పరిధిలో లేదు అని తెలుసుకున్నప్పుడు అది సహజంగా నిశ్శబ్దమవుతుంది. అంచేత ఆ నిశ్శబ్దము ఎప్పుడైతే వచ్చిందో, ఒక అవగాహన వల్ల వచ్చినటువంటి ఆ నిశ్శబ్దము పెనిట్రేట్ అవుతుంది అన్నమాట. అంటే దాంట్లో చొచ్చుకుపోతుంది. అంటే నిశ్శబ్దమే అక్కడ ప్రయాణం చేస్తుంది. అంటే థాట్ ప్రయాణం చెయ్యదు, అది నిశ్శబ్దమే నిశ్శబ్దములోనికి ప్రయాణం చేస్తుంది. సో ఆ నిశ్శబ్దమే నిశ్శబ్దములోనికి ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే శబ్దరహితమైనటువంటి ఆ స్థితిలో ఏదైతే శబ్దం చేస్తుందో, ఏదైతే ఆలోచనగా రకరకాల భావాల్ని, భ్రాంతులని, ఉద్వేగాల్ని, సమస్యల్ని సృష్టిస్తుందో, దాన్ని క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దట్. అంటే దానిలో అది చూడలేని విషయాన్ని, దాని నుంచి బయటకు వచ్చిన ఈ నిశ్శబ్దం ఏదైతే ఉందో, అంటే దానిలో కొట్టుకుపోకుండా, దాంట్లో ఐడెంటిఫై అయిపోకుండా, సో ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్వర్డ్, అంటే దానికి బయట వచ్చినప్పుడు అది ఏదైతే చూస్తుందో అది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అనేది ఎప్పుడైతే చూడగలుగుతుందో, ఆ నిశ్శబ్దం అనేది ఏం చూస్తుంది, అక్కడ ఏం చూస్తుంది అంటే, యాక్చువల్లీ ఇట్ ఈస్ సీయింగ్ ద వాట్ ఈజ్. అంటే ఏది ఉందో అది చూస్తుంది. అంటే ఏంటి, అది ఎప్పటికప్పుడు చూడటము. ఆ ఎప్పటికప్పుడు చూడటం అంటే ఏంటి, ఎప్పటికప్పుడు చూడటం అంటే ఇప్పుడు కంటిన్యూస్ సీయింగ్ కాదు. సపోజ్ ఇప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చింది, ఛాలెంజ్ని చూస్తున్నాం. అలజడి వచ్చింది, అలజడిని చూస్తున్నాం. ఒక క్షణం భయం కలుగుతుంది, ఆ భయాన్ని చూస్తున్నాం. ఒక క్షణం మరేదో ఉద్యోగం కలిగింది, దాన్ని చూస్తున్నాం. ఇంకొక క్షణంలో అస్థిమితత్వం కలిగింది, ఆ అస్థిమితత్వాన్ని చూస్తుంది. ఇలాగా ఎప్పుడెప్పుడు ఏది కాన్షియస్నెస్ లో రైజ్ అవుతుందో, అంటే ఉబుకుతుందో, ఆ ఉబుకుతున్న విషయాన్ని వాట్ ఈజ్ అంటాం. ఆ బయటకు వస్తున్న విషయం కాన్షియస్నెస్ లో ఒక గందరగోళము, ఒక అనిశ్చిత స్థితి, ఏదైనా ఒక డిస్టర్బెన్స్, ఒక డిస్ట్రాక్షన్ ఏదైతే కలుగుతుందో దాన్ని నిశ్శబ్దం చూడాలన్నమాట. సీయింగ్ దట్ వాట్ ఈజ్ అంటే అది ఉన్నది, ఏది ఉందో అది. అయితే ధ్యానం అంటే యాక్చువల్గా ఇదే. అంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు, వెన్నుపూస నిటారుగా పెట్టడం కాదు, చిన్ముద్ర వేసుకోవడం కాదు, శ్వాస మీద దృష్టి పెట్టడం కాదు, మంత్ర జపం కాదు. ధ్యానం అంటే ఉన్నదాన్ని ఎలా ఉందో అలాగా ఉన్నది ఉన్నట్టుగా
ఆ నేను యొక్క ప్రమేయం లేకుండా చూడగలిగేటువంటి స్థితి. అది నిశ్శబ్దంలో మాత్రమే ఈ ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతుంది. అంటే కొంత నిశ్శబ్దం అవసరం అక్కడ. ఆ నిశ్శబ్దంతో చూసినప్పుడు ఏంటవుతుందంటే ఉన్నది ఉన్నట్లుగా అర్థం అవడం మొదలు పడుతుంది. ఎప్పుడైతే అర్థమైందో ఇట్ ఈస్ ఎ డెత్ టు వాట్ ఈజ్, అంటే ఉన్నదానికి మరణం. అది అంటే ఉన్న దాంట్లో కొట్టుకుపోవడం, ఐడెంటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా అశ్రద్ధ వల్ల జరుగుతుంది. వెన్ దెర్ ఇస్ ఎన్ అటెన్షన్ అంటే శ్రద్ధగా మనం తీసుకుంటుంది. ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నిటితోనే దాన్ని చూడగలుగుతామో, అంటే దెర్ ఈస్ ఎన్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ, నాట్ డిసిపేటెడ్ ఎనర్జీ బై థాట్. సో వెన్ దెర్ ఇస్ ఎన్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ, ఒక పూర్తి శక్తివంతమైన ఒక శక్తి సమీకరణతో ఇంద్రియాల నుంచి వెళ్తున్న అనేక రకాల ఇంద్రియాల నుంచి వచ్చినటువంటి మనం ఎన్నో విషయాల్ని ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్నాం. ఒక ఇంద్రియంతో పనిచేస్తున్నాం, మరుక్షణం మరో ఇంద్రియంతో, మరుక్షణం మరో ఇంద్రియంతో. అలా కాకుండా 2-3 ఇంద్రియాలతో ఒకేసారి పని చేయగలగటం అనేది శక్తి సమీకరణ. సో అటువంటి ఒక శక్తితో ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలగటం, ముద్రలు పడకపోవడం. అలాగే ఉన్న ముద్రలు లేకుండా చూడగలగటం జరుగుతుంది. కొత్త ముద్రలు పడవు, పాత ముద్రలు ప్రస్తుతంలోనికి రావు. సో ఆ స్థితిలో ఉంది నిశ్శబ్దం. అంటే అప్పుడు మైండ్ పూర్తిగా ఖాళీగా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా చూడండి, ఒక విషయాన్ని మనకు తెలిసిన జ్ఞానంతో, మన అనుభవంతో, మనం ఏర్పరచుకున్న భావాలతో, అభిప్రాయాలతో చూడగలుగుతాం. అలాగే ఇతరుల మీద మనకున్న అభిప్రాయాలు, భావాలతో వారిని చూస్తాం. అయితే ఈ రెండు ఎప్పుడు జరుగుతాయంటే, ఎప్పుడైతే అటెన్షన్ లేదో అప్పుడు జరుగుతాయి. అంటే కృష్ణమూర్తి గారు అంటారు దీన్ని స్టేట్ ఆఫ్ స్లీపీనెస్, అంటే ఒకలాంటి నిద్ర స్థితి లాగా. అంటే నిద్రలో ఎలాగైతే మనము ఎరుకలో ఉండమో, జాగృతిలో ఉండమో, అలాగా మనం ఒక జాగృతిలో ఉండము విషయానికి. ఎందుకంటే పూర్తిగా దాన్ని చూడలేకపోవడం వల్ల. పూర్తిగా చూడలేకపోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే, మనము ఒక ఇంద్రియంతో చూస్తాము, లేదా అనేక భావాలు, ఒపీనియన్స్ తో చూడటం వల్ల పూర్తిగా చూడలేము. మనం ఏదనుకుంటున్నామో, ఎలాగనుకుంటున్నామో అదే చూస్తాం. కానీ ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చూడాలంటే ఆ భావాలు, ఒపీనియన్స్ ఉండకూడదు అని అంటే, ఉన్నదాన్ని, ఏదైతే ఉన్నదాన్నో దాన్ని ప్రయత్నపూర్వకంగా తీయడం అనేది సాధ్యం కాదు. ఆ ఉన్నదాన్ని ఎలా చూడాలంటే, 2-3 ఇంద్రియాలతో ఒకేసారి చూడగలగాలి. అంటే అది మనము డైలీ లైఫ్ లో, నిత్య జీవితంలో చెయ్యవలసినటువంటి అత్యంత 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 ముఖ్యమైన విషయం అన్నమాట ఇది. ఎందుకంటే ఇది ఇంతవరకు మనము చెయ్యలేకపోతే తప్పకుండా చేసి తీరాలి. ఎందుకంటే చెయ్యనంత కాలం మనము ఈ తెలిసిన విషయాలు రియాలిటీలోని, లేకపోతే యాక్చువాలిటీలోని, అంటే ఉన్నది ఏదైతే ఉందో ఆ వాస్తవంలోని దీంట్లోనే నివసిస్తామన్నమాట, తెలిసిన విషయాల్లోనే. సో తెలిసిన విషయాల్లో ఏముంది? దుఃఖము, భయము, సంఘర్షణ, ఆందోళన, ఇవే కదా ఉన్నాయి. ఫ్యామిలీలో చూడండి, రిలేషన్షిప్ లో ఎవరికైనా సఖ్యత ఉందా? I think the relationship became so difficult thing, is it not? బాంధవ్యం అనేది అత్యంత కష్టమైనదా, సుఖమైనదా చెప్పండి ఈరోజు? wherever you see, in our families or outside the families. So there are so many problems and conflict. So అందుకని ఇక్కడ ఇదంతా కూడా రియాలిటీయే, ఇదంతా కూడా ఒక ఫ్యాక్టే, ఇదంతా కూడా ఒక వాస్తవమే. అయితే ఇటువంటి ఒక స్థితిలో జీవించడం వల్ల ఏంటి అవుతుంది? ఇక్కడ దుఃఖ జీవితమే అవుతుంది. అందువల్ల దాని గురించి బయటపడిపోవడానికి ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సామెతలు, ఎన్నో పుస్తకాలు, ఎంతమందో గురువులు, ఎన్నో మంత్రాలు, ఇలాంటివన్నీ ఆశ్రయించాం. కానీ ఆ రియాలిటీని దాటి వెళ్ళగలిగాము?
ఏ ధ్యాన పద్ధతుల వల్ల కూడా ఆ రియాలిటీలోనే ఉన్నాం. సో కాబట్టి ఆ రియాలిటీ అనేది నిజంగా చూడగలిగితేనే అప్పుడు బయటపడడం జరుగుతుంది. ఈ చూడగలగటం అనేది ఎక్కడి నుంచి రావాలి? ఇన్సైట్ నుంచి రావాలి. ఆ ఇన్సైట్ నిశ్శబ్దం నుంచి వస్తుంది. అంచేత ఆ నిశ్శబ్దం ఎలా వస్తుందంటే 2-3 ఇంద్రియాలు ఒకే శక్తితో పని చేయగలిగినప్పుడు, సో అది ఒకటిగా పనిచేసినప్పుడు, లేదా కృష్ణమూర్తి గారు ఇంకొక ఉపాయం చెప్తారు, మనస్సు, శరీరము, హృదయం ఒకే హార్మనీ స్టేట్ లో ఉండేటప్పుడు. అంటే ఏంటి ఇదంతా ఒకే విషయాన్ని వేరు వేరు విధాలుగా చెప్పడం అన్నమాట. ఇవన్నీ వేరు వేరు కాదు. సో అందుకని ఎప్పుడైతే అలా చూడడం అనేది తెలిసిందో మనకి, దయచేసి మీరు మ్యూట్ చేస్తారంటే గౌరీశంకర్ గారు. సో అందుకని మనం అటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్యాషన్ చూడగలిగినప్పుడు, అటువంటి 2-3 ఇంద్రియాలు కలిసి చూడగలిగినప్పుడు ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దంలోంచి జరిగేటువంటి అటెన్షన్ లో ఉన్నదాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. అంతేగాని అదే ధ్యానం అన్నమాట. అదే ధ్యానము యొక్క పునాది, అదే ధ్యానము కూడా. అంచేత ఆ ధ్యానములోనే ఏది ఉందో అది దాని యొక్క మరణం సంభవిస్తుంది. ఏది ఉందో అది అంతమైతే గాని నిజంగా తెలియనిదేదో తెలియబడదు. తెలిసినది అంతం కావాలి. తెలిసినది అంతం కావాలి అనేదాన్ని, తెలిసిన దానితో తెలిసినది అంతం ఎప్పటికీ కాదు. కాబట్టి తెలిసినది తన ప్రయత్నాన్ని విరమించాలి, తన సాధనని విరమించాలి. అదేం చేయాలి అంటే తెలిసిన దాన్ని ఏ రకంగా కూడా తన ప్రమేయం లేకుండా చూడగలిగేటువంటి ఒక స్థితికి రావాలి. అటువంటి ఒక నిశ్శబ్దంలోంచి చూసిన స్థితి ఒక ఇన్సైట్ అన్నమాట. ఆ ఇన్సైట్ ఏం చేస్తుందంటే మళ్ళీ జీవితంలో దాని యొక్క పేలవత్వాన్ని, దాని యొక్క పనికిరానితనాన్ని, దాని ప్రమాదకరమైన స్థితిని, దాని యొక్క గుల్లబారిన తనాన్ని, ఈ అన్నిటినీ అది చూడటం వల్ల ఏమవుతుందంటే వన్స్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నమాట. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇన్సైట్. సో ఎప్పుడైతే ఆ చూడటం అనేది జరిగిందో అది కొన్ని అలవాట్లకి మరణించవచ్చు, కొన్ని అభిప్రాయాలకి మరణించవచ్చు. అలాగా ఎన్నెన్నో విషయాల్ని చూస్తూ ఉండగా ఒక్కొక్క దానికి అన్నిటికీ మరణం వస్తుందన్నమాట. అందుకే మానసికంగా కదులుతున్న ప్రతి విషయంలోని ఈ ఇన్సైట్ ఒకసారి వచ్చింది అంటే ప్రతిదీ కూడా మరణాన్ని పొందుతూ ఉంటుంది. అంచేత మెడిటేషన్ అంటే ఒక వాస్తవం నుంచి ఇంకొక వాస్తవానికి చేసే ప్రయాణం కాదంటారు కృష్ణమూర్తి. అంటే మనకు తెలిసిన దాని నుంచి ఇంకొక తెలిసిన దానికి, ఇంకో తెలిసిన దాని నుంచి ఇంకో తెలిసిన దానికి చేసే ప్రయాణం కాదు. కానీ మెడిటేషన్ అంటే ఏంటి అంటే ఉన్న దాని యందు యాక్చువల్ గా మనము సీయింగ్, అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం అన్నమాట. ఈ ఇన్సైట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వరకు కూడా ట్రూత్ అనేది ఏంటో తెలియదు. సో ఆ ట్రూత్ అనేది యాక్చువల్ గా అంటే వాస్తవంగా మనకి తెలియదన్నమాట. రియాలిటీ అంటే మనకి తెలిసిన జగత్తులో దాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే ఆ ట్రూత్ అనేది ఎప్పుడైతే ట్రూత్ అనే విషయం మీద అడుగు పెడుతుందో, కాన్షియస్నెస్ ఎంప్టీ అయినప్పుడు మాత్రమే అది జరిగే విషయం. అప్పుడు ఆ ట్రూత్ ఏమో కాన్షియస్నెస్ లో ఉంటే థాట్ ని వాడుకోగలుగుతుంది, కానీ ఆలోచన ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని వాడలేదు. ఎందుకంటే దాని పరిధికి మించింది అది. సో ట్రూత్ అనేది ఉందనుకోండి, దట్ ఈస్ ఇంటెలిజెన్స్ అండ్ లవ్ అండ్ కంపాషన్ అండ్ లిమిట్లెస్ అండ్ బియాండ్ దేశకాలాలు, సో స్పేస్ అండ్ టైం. సో అది ఏం చేస్తుందంటే అది ఒక అమాయకత, బట్ ఇట్ ఈస్ ట్రూ ఇంటెలిజెంట్. అంటే అది ఆ ఇంటెలిజెన్స్ ఏంటి, అది మన
శాస్త్రాల్లో అయితే ట్రెడిషన్లో ప్రజ్ఞ అంటారు. సో ఈ ప్రజ్ఞ మనస్సుకు తెలిసిన తెలివి కాదు. ఈ ప్రజ్ఞోదయం అయినప్పుడు ఏం చేస్తుందంటే అది ఆ ట్రూత్ లో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ అది. సో అది ఆలోచనని ఎప్పుడు అవసరమో అప్పుడు వాడుకుంటుంది. ఎప్పుడు అవసరం లేదో ఆలోచన అనేది అసలు సంభవించదు. అంటే ఆలోచన ఎప్పుడు అవసరమో అప్పుడు పని చేయగలదా, ఎప్పుడు అవసరం లేదో అప్పుడు నిశ్శబ్దంగా ఉండగలదా అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానం ట్రూత్ లోనే దొరుకుతుంది అన్నమాట. ఇన్సైట్ వచ్చినప్పుడే తెలుస్తుంది. అప్పుడు గందరగోళం ఎక్కడుంది? ఆలోచన అవసరమైనప్పుడు అది పనిచేస్తుంది, దాన్ని వాడుకుంటారు ఫర్ ఆల్ క్రానలాజికల్ థింగ్స్ అండ్ ఆల్ ది లైవ్లీహుడ్ అండ్ ఆల్ ది ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ వేరే ది సైకలాజికల్ మెమరీ, ఒక గాయాలు, ఒక భయం, ఒక ఆందోళన, ఒక హర్ట్, ఇలాంటివన్నీ కూడా ఆ మెమరీ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? సో ఆ మెమరీ అనేది ఆ ట్రూత్ నివసిస్తున్నప్పుడు, ట్రూత్ లో ఉన్నప్పుడు అది లోపల ప్రవేశించదు. సో అవసరం లేదు కనుక అది ఉండదు. అవసరం ఉన్న దాన్ని ట్రూత్ వాడు. జాఫర్ ఎవరు? మ్యూట్ చేయండి దయచేసి. సో ఇంకెవరు మాట్లాడుతున్నారు? సో అందుకని ఇక్కడ ట్రూత్ నుంచి, యాక్చువాలిటీ నుంచి, రియాలిటీ నుంచి ట్రూత్కి చేసే ప్రయాణం కాదు ఇది. ఆ ప్రయాణం అంటే అక్కడ దేశకాలాలు ఉన్నాయి. బట్ యాక్చువాలిటీ, రియాలిటీ అనేది మానసిక పరిధిలో ఉంది కనుక ఆ మానసిక పరిధిలో ఉండేటువంటి స్థితిని మనస్సు అర్థం చేసుకుని అది చేతకానితనానికి దాని వల్ల వీలు కాదని తెలుసుకున్నప్పుడు కలిగినటువంటి ఒక నిశ్శబ్ద స్థితి నుంచి మనము ఉన్నది జరుగుతున్నది ఏదైతే ఉందో ఆ ఉన్నదాన్ని చూడగలిగినప్పుడు, ఆ చూస్తున్న చూపులో ఉన్నదానికి మరణం వచ్చినప్పుడు కలిగినటువంటి ఒక నిశ్శబ్దములో అది పెనిట్రేట్ అవుతుంది. అంటే లోతుకంట చొచ్చుకుపోయినప్పుడు నిజంగా పవిత్రమైనదేదో, నిజంగా అఖండమైనదేదో, అంటే విభజన లేనిదేదో, నిజంగా దేశకాలాలకు అతీతమైనదేదో, నిజంగా ఎన్ని మారుతూ ఉన్నటువంటి జీవితంలో మారకుండా ఎప్పుడూ మారినటువంటిది ఏదో, ఎన్నడూ మారనిది, ఎప్పుడు స్థిరంగా ఉండేది ఏదో అది తెలియబడుతుంది. అంటే అది మాత్రమే ప్రకాశిస్తుంది. సో దాని ప్రకాశంలో జీవించడం అత్యంత ముఖ్యమనే విషయము కృష్ణమూర్తి గారు ఎన్నెన్నో ఉపన్యాసాల్లో, ఎన్నెన్నో విషయాలలో, ఎన్నెన్నో తన తాలూకా గ్రంథాలలో, తన మాటలలో, తన డైలాగ్స్ లో వేరు వేరు విధాల టాపిక్స్ లో చెబుతూ వచ్చారు. అయితే ఈ యాక్చువాలిటీ అండ్ ట్రూత్, రియాలిటీ, ట్రూత్, ఈ విషయాల్లో ఇంకా దీన్ని మనం మరొక విధంగా తీసుకుని వెళ్ళి దీని గురించి అవగాహన కల్పించాలి. సో ధన్యవాదాలండి మీ అందరికీ. సో ఇప్పుడు ప్రశ్నోత్తరాలు సమయం, కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు చేసుకుందాము. దాంట్లో రామకృష్ణ గారు మీరు చాలా చక్కగా వివరించారండి. చాలా నెమ్మదిగా, అతి సున్నితంగా, సూక్ష్మంగా, సమగ్రంగా అంతా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. వివరణ అనేది యాక్చువల్గా వివరించటం అనేది, వివరణ అనేది దానికి కొంత మేర వరకు నాలెడ్జ్ ఉండాలండి. అంటే కొంత తెలియబడాలి. అయితే ఆ పైని ఆ తెలిసిందే ఆగాలి. ఆ తర్వాత వచ్చినటువంటి పదాల్లో వచ్చినటువంటి వివరణ ఇంకా లోతుగా వెళుతుంది. ఏదైతే నేను మొత్తం మీద అందరికీ ఉపయోగపడే సత్యం అందరి నుండి వెలువడుతుంది. మీరు కూడా చక్కగా వివరించారు. అలాగే
ప్రతి ఒక్కరూ పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని, ఉండేటువంటి భేదాన్ని, అసలు ఉన్న విషయాన్ని చాలా చాలా గొప్పగా వివరించారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. సో ఛాయాజీ, మీ తాలూకా వివరణ నేను వినలేదు, ఎందుకంటే కొన్ని మానసిక స్థితుల నుండి నేను అనేదాన్ని తగ్గించుకుంటూ నిశ్శబ్ద స్థితిలో నుండి వెళ్ళగలిగితే అంతర్దృష్టితో చూసి ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారు. దానికి మీరు ఇచ్చిన ఒక సజెషన్ ఏంటంటే 2 కానీ 3 కానీ సెన్సార్స్ ని హై ఎనర్జీతో అటెన్షన్ తో చూడగలిగితే మనం ఆ స్టేట్ కి ఇలా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. సో ఇక్కడ ఇప్పుడు మనల్ని ఏది స్టాప్ చేస్తుంది సార్? 2 కానీ 3 కానీ 4 కానీ 5 మనకున్న పంచేంద్రియాలు అన్నిటినీ అటెన్షన్ తీసుకొచ్చి ఇవన్నీ బయట ఉన్నదాన్ని చూడగలుగుతాం, కానీ లోపలగా ఉన్నదాన్ని ఎలా ఇది స్టిమ్యులేట్ చేస్తా నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఒక పువ్వు ఉందనుకోండి, దాన్ని చూడగలుగుతాము, ముక్కుతో వాసన చూడగలుగుతాం, పట్టుకుంటే దాని స్పర్శ తెలుస్తుంది. సో వీటి వల్ల అంతరంగా ఉన్న మానసిక స్థితిని దాటి ట్రూత్ కి ఎలా ట్రావెల్ చేస్తాం అనేది కొద్దిపాటి వివరణ కావాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఇవన్నీ బయటని, ఈ సెన్సార్స్ అని బయట ఉన్న డేటాని లోపలికి తీసుకెళ్లే సెన్సార్స్ కదా, ఇవి వీటిని ఫుల్ గా స్టిమ్యులేట్ చేసి హై అటెన్షన్స్ తీసుకొస్తే లోపలది ఎలా ట్రిగ్గర్ అవుతుందని నాకు అర్థం అవ్వలేదు సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ ప్రయాణంలో ఒక కాలాన్ని పెట్టుకొని దీన్ని చూడటం వల్ల ఒక ట్రూత్కి నేను అరైవ్ అవుతాను, ఈ రియాలిటీని చూడటం వల్ల ట్రూత్కి వస్తాననే మోటివ్తో చూడకూడదు. ఆ మోటివ్తో చూసినప్పుడు అప్పుడు చూడటం అనేది జరగదు. సో అది నిజంగా ప్రయాణం కూడా కాదు. ఇప్పుడు మీరు అడుగుతున్న రెండో ప్రశ్న, మొదటి విషయానికి సమాధానం. రెండో విషయం ఏంటి అంటే, ఇప్పుడు 2-3 ఇంద్రియాలతో చూడడం అంటే ఏంటి? మంచి ప్రశ్న వేశారు. అయితే మీరు చెప్పినట్టు ఒక సముద్ర తీరానికి వెళ్ళి కూర్చుంటే మనకి ఆ సముద్రం యొక్క తుంపర్లు శరీరాన్ని తాకుతున్నప్పుడు స్పర్శేంద్రియం పనిచేస్తుంది. అలాగే దాని నుంచి వచ్చిన వాసన మనం చూస్తున్నప్పుడు మళ్ళీ మనం ఎలా దాని యొక్క వాసనని గ్రహిస్తాం, ఆగ్రహిస్తాం. అది రెండవ ఇంద్రియం వాసన. మూడవది చూస్తూ ఉన్నాం దాన్ని, అంచేత ఆ దృష్టిలో మూడవ ఇంద్రియం కూడా పనిచేస్తుంది. అయితే ఈ మూడింటిని సంపుటీకరణ చేసి 2-3 ఇంద్రియాల్ని ఒకేసారి చూడగలిగే స్థితి వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అని చూస్తే, అబ్జర్వర్ అనేవాడు ఇది సముద్రము, ఇది అల, ఇది వాసన, తర్వాత ఇది కెరటము, తర్వాత ఈ స్పర్శ అనేటువంటి దాన్ని పేర్లు, దాని గుర్తింపు అన్నిటి నుంచి వదిలి చూసేవాడు ఏమవుతాడంటే అదృశ్యమవుతాడు. అంటే 2-3 ఇంద్రియాలు కలిసి పనిచేస్తున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ అటెన్షన్. అటెన్షన్ లో ఇక్కడ మంచి లేదు, చెడు లేదు, ఉన్నదాన్ని వివరణ లేదు, దాని గురించి పేరు లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, కానీ పూర్తి శక్తితో సమీకరణతో దాన్ని చూడగలగడం. అలాంటప్పుడు అది వెంటనే ఎవరైతే చూసేవాడు ఉన్నాడో అతను ఆగిపోతాడు. ది అబ్జర్వర్ ఈజ్ నాట్ దేర్, బట్ దేర్ ఈజ్ ఓన్లీ అబ్జర్వేషన్. అంటే చూడటం మాత్రమే ఉందన్నమాట. అది మీరు ప్రాక్టికల్ గా ముందు మీరేం చేయాలంటే, సముద్ర తీరానికో లేకపోతే ఒక గార్డెన్ లోకో ఒక చెట్టుని చూడడము, లేకపోతే నిశ్శబ్దాన్ని ఒక సాయం సమయంలో బయటికి వెళ్ళి 2-3 ఇంద్రియాలతో అక్కడ ఉండే సూర్యాస్తమయము లేకపోతే మరేదో 2 ఇంద్రియాలు 3 ఇంద్రియాలు విడివిడిగా కాకుండా ఒక్కలాగా చూడడం, ఒకే తీవ్రతతో కలిసి పని చేయగలగడం, దర్శించడం ఏమిటో మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి ముందు.
చేయండి. చేస్తే అక్కడ మీకు తెలుస్తుంది అనమాట. అంటే అక్కడ అబ్జర్వర్ అనేది ఆగిపోవడం అనేది తెలుస్తుంది. అక్కడ లేడు అతను. అయితే అబ్జర్వేషన్ ఉంది, మీరు అన్నీ వింటుంటారు కానీ దేనికి పేరు పెట్టరు. స్పర్శతో ఇది చల్లగా ఉంది, వేడిగా ఉంది అందరు. వాసన వస్తుంది, ఇది చెడు వాసన, ఇది మంచి వాసన అందరు తెలుస్తుంది. కానీ ఆ తెలిసిన దానికి పేరు మళ్ళీ అంటే నామకరణం, గుర్తింపు, కేటగిరీ ఇటువంటివన్నీ ఉండవన్నమాట. అక్కడ అలా జరుగుతుంది. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ డే తెలుసుకున్న తర్వాత మీ బాంధవ్యాలలో వచ్చేటువంటి విషయాలు చూడండి. వచ్చేది బాంధవ్యాలలో కదా, మనకి ఒక భయం కానీ, కోపం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, లేకపోతే బోర్డం కానీ, విసుగు, ఇటువంటివి ఎన్నెన్నో కలుగుతూ ఉంటాయి, సంఘర్షణ కానీ. అయితే ఏది కలిగినా అది మనకంటే వేరు కాదు, అది మనమే. అయితే బిగినింగ్ లో మాత్రమే దాన్ని చూడగలం. కొంత వెలాసిటీ, కొంత తీవ్రత, అది కోపం తీవ్రతలో ఉండేటప్పుడు మీరు చూడలేరు. భయంతో ఉనికిపోతున్నప్పుడు మీరు దాన్ని చూడలేరు. సో అందుకని ఎప్పుడైతే మొదలవుతుందో దాన్ని మొదలు అవ్వగానే మీరు వెంటనే దాన్ని మీ శక్తి అంతటితోటి అటెండ్ అవ్వండి. మీరు అంత తీవ్రంగా చూడాలన్నమాట. అంటే ఇట్ ఈస్ గ్యాదరింగ్ ఆల్ యువర్ ఎనర్జీ విత్ యువర్ బ్లడ్, విత్ యువర్ నర్వస్, విత్ యువర్ బ్రెయిన్, విత్ యువర్ హార్ట్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. అంటే అంత తీవ్రంగా దాన్ని చూడాలి. అలా చూస్తున్నప్పుడు 2-3 ఇంద్రియాలు యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఆ చూపులోనే ఉన్నది ఆగిపోతుంది సడన్ గా. సో ఆ దర్శనంలో దాన్ని పేరు పెట్టడం, గుర్తించడం ఇవన్నీ ఉండవు అన్నమాట. ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అయితే ఇది వాట్ ఎవర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ప్రాక్టికాలిటీలోకి రావాలంటే ముందు నేచర్లోకి వెళ్ళండి. ఆ తర్వాత మీరు సైకలాజికల్ థింగ్స్ లోకి వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. అంతే. కానీ బట్ ఇంటెలెక్చువల్ గా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది కాదు. కానీ ముందుగా మంచి ప్రశ్న వేశారు, దానికి సమాధానం తెలుసుకున్నారు, ఓకే. బట్ ఈ సమాధానం మీరు కనుక్కోవాలి, నేను చెప్పింది కాదు. కాబట్టి మీరు కనుక్కోవాలంటే ఇలా చేయండి, తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. హోప్ ఐ యామ్ క్లియర్. యా సార్, అంటే నాలెడ్జ్ పరంగా అర్థం అవుతుంది. మీరు అన్నట్టు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయితేనే దీని యొక్క బికాస్ దట్ మస్ట్ బికమ్ యువర్ ఓన్. యాజ్ ఇట్ హ్యాస్ కమ్, నా ఓన్ అయింది కనుక అది మీకు కూడా అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆల్ కాన్షియస్నెస్ ఇస్ వన్. అయితే ప్రాక్టికల్ గా అది రావడానికి నాకు కొంచెం టైం కూడా తీసుకుంది. బహుశా ఒక 3 years పట్టింది. నిరంతర కృషితో జీవితాన్ని అర్పించుకుంటే. సో మీకు తక్కువ సమయం పట్టచ్చు, లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టచ్చు. బట్ దాంట్లో అది ముఖ్యము, జీవితానికి ఇదే ముఖ్యమని తెలుసుకొని దానికి అర్పించుకొని పనిచేయండి. సార్ నేను శాస్త్రి మాట్లాడుతున్నా సార్. నమస్తే శాస్త్రి గారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు నేచర్ని అబ్జర్వ్ చేయాలంటున్నారు. త్రూ నేచరే వెళ్ళాలని, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చున్న కంప్యూటర్ ఎదుర్కొన్నా మిమ్మల్ని చూస్తున్నాను, చూడడం కూడా జరుగుతుంది ఇంద్రియ ప్రకారం. నెక్స్ట్ చెవితో వినడం కూడా జరుగుతుంది మీరు చెప్పేది. 2 ఇంకా 3వది అంటే 2 ఇంద్రియాలని ఏకం చేసుకుని అలాగైతే ఏకాగ్రతతో అబ్జర్వ్ చేస్తే పాసిబిలిటీ ఉంటుందా అండి? అది నా సందేహం సార్. అంటే ఈ పాసిబిలిటీ అనేది యాక్చువల్గా మనకి పట్టుబడితేనే వచ్చేది సార్. అది పట్టుబడటం అనేది నేచర్లోనే జరుగుతుంది. ఈవెన్ రిషి వ్యాలీ స్కూల్లో కూడా స్టూడెంట్స్ కి కృష్ణమూర్తి బోధించే విషయం ఏంటంటే, అక్కడ ఒక చిన్న హిల్ ఉంది, ఆ హిల్ మీదకి తీసుకెళ్తారు. అస్తాచల్ అంటారు దాన్ని. అంటే సాయంత్రం అయింది అక్కడికి వెళ్దామని. అస్తాచల్ అంటే సూర్యాస్తమయం.
వెళ్ళి ముందు ప్రకృతిని అంతటినీ దర్శించమంటారు. ఒక 10 minutes 15 minutes అంత. దెన్ ది మైండ్ బికమ్స్ కామ్. సో అప్పుడు అలాగే శక్తివంతంగా పూర్తిగా డిస్ట్రాక్షన్స్ లేకుండా అలా చూస్తూ వెళ్ళేసరికి కొంత నెమ్మది అవుతుంది కదా మనస్సు. సో ఆ స్థితిలో అప్పుడు మీరు మీలో పోతున్న ఆలోచనని చూడండి, లేకపోతే ఎదుటి వాళ్ళని చూడండి, దేన్నైనా చూడండి అంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేట్ ఆఫ్ సైలెన్స్ అనేది ఒకటి ఉంటేనే ఆ సైలెన్స్ లోంచి చూడడం జరుగుతుంది. సో ఆ సైలెన్స్ ఒకవేళ దేని వల్లైనా రావచ్చు, ప్రకృతిలోనే నుంచి రావచ్చు, ఇంకొక దగ్గర నుంచి వినొచ్చు, ఇంకోటి నుంచి రావచ్చు. కానీ ఇఫ్ యూ లిసన్ టు యువర్ మ్యూజిక్, పాడుతున్నారు అనుకోండి, సార్ బ్యూటిఫుల్ ఒక సాంగ్ అది పాడుతుంటే మీలో ఒక తన్మయత్వం కలిగింది దాన్ని వింటుంటగా. అలాగే ఆ మనిషిని చూస్తున్నారు, ఆ మనిషి యొక్క పాట యొక్క శ్రవణం వినడం జరుగుతుంది. అక్కడ 2 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అందులోని మీరు తీవ్రంగా దాని లోపలికి వెళ్తుండేటప్పుడు సడన్ గా ఏమైందంటే అక్కడ ఏది ఉందో అది ఉంది, కానీ మీరు లేరు. అంటే మీరంటే మీ అభిప్రాయాలు, మీ తాలూకు ఇష్టాలు, మీ అయిష్టాలు, ఇలాగా మీకు సంబంధించిన విషయాలు, ద్వంద్వాలు ఏవి లేవు అక్కడ. సో ఆ లేని స్థితి ఒకటి ఉంది కదా, అది అక్కడ జరిగింది కదా. సో ఇది మన బాంధవ్యాలలో ఒక కోపం ముందు వస్తున్నప్పుడు చూడడం వీలవుతుందా? అవడం లేదు, అందుకే కోపంలో కొట్టుకుపోతుంది. ఒక ద్వేషం వచ్చినప్పుడు వీలవుతుందా? ద్వేషంలో వెళ్ళిపోతున్నాం. భయం వచ్చినప్పుడు వీలవుతుందా? భయంలో వెళ్ళిపోతున్నాం. దీస్ ఆర్ ది సైకలాజికల్ మూవ్మెంట్స్. దిస్ ఈస్ కాల్డ్ రియాలిటీ యాజ్ పర్ కృష్ణ యాక్చువల్. సో దీన్ని ఆ విధంగా చూడగలగటం అంటే, చూడండి, ఎంతో ఒక ప్రేమతో, ఒక అమాయకత్వంతో, ఒక పూర్ణమైనటువంటి అయిష్టం ఎరుగని ఇష్టంతో, ఇక్కడ ఇష్టాయిష్టాలనే ద్వంద్వాలు కాదు, పూర్తిగా సమర్పణ భావంతో. అలాగే మీరు ఒక విషయాన్ని చూస్తుండేటప్పుడు, వింటుండేటప్పుడు కానీ, లేదా అలాంటి జరుగుతుండేటప్పుడు ఏమవుతుంది, అక్కడ మీరు అక్కడ ఆగిపోతారు. అయితే కోపాన్ని అలా చూడగలరా? బిగినింగ్ లో అంత సమర్పణ భావంతో, అంత తీవ్రతతో, అంత ప్రేమతో చూడగలరా? అంత కొత్త దానిగా చూడగలరా? రాగానే కోపం వచ్చేసిందని, నేను హట్ అయిపోయాననేసి ఒక గుర్తింపు వస్తుంది, వెంటనే ఇతరుల్ని హట్ చేయాలనిపిస్తుంది, మనం ఏదేదో మాట్లాడతాం, ఇలా పరస్పరం జరుగుతాం. సో హియర్ ఇట్ ఈస్ డిఫికల్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ నో హౌ అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్, నాట్ ఎ థియరీ, బట్ యూ మస్ట్ నో వాట్ ఈస్ సీయింగ్ విత్ టూ సెన్సెస్ ఆర్ 3 సెన్సెస్. దానికోసం కష్టపడాలి, బాగా కష్టపడాలి, ఈజీగా వచ్చేది కాదు అది, నాకు తెలిసి. సో అప్పుడు అది జీవితంలో అప్లై చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. So I think the time is up, and 7:38. Okay. So shall we close the meeting? So అందరికి ధన్యవాదాలు. అంటే ఇప్పుడు థాట్ ఎండ్ అయినప్పుడు సార్ ఒక చిన్న మాట సార్. చెప్పండి. అంటే థాట్ ఎండ్ అయినప్పుడు అంటే అన్ని ఇంద్రియాలు యాక్టివేట్ అయినట్లా సార్? థాట్ ఎండ్ అయినప్పుడు అన్ని ఇంద్రియాలు యాక్టివేట్ అయినప్పుడు థాట్ ఎండ్ అవుతుంది సార్. అట్నుంచి ఓకే ఓకే సార్, ఓకే. ఒకే తీవ్రతతో ఇంద్రియాలన్నీ శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. లైక్ ఎ న్యూ డైనమో. ఒక న్యూ డైనమో ఉందనుకోండి, అది బాగా తిరుగుతూ ఉంటుంది కదా హై స్పీడ్ లో, బట్ ఇట్ వోంట్ ప్రొడ్యూస్ ఎనీ నాయిస్ కదా. అది సైలెంట్ గా ఉన్నట్టే ఉంటుంది, స్విచ్ ఆన్ చేయనట్టుగా ఉంటుంది, కానీ అది అతి తీవ్ర వేగంతో సంచరిస్తుంది, తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఓల్డ్ డైనమో తీసుకుంటే అది పని చేస్తుంది,
ఆ పని చేయడంలో ఎంత రణగుణ ధ్వని ఉంటుంది, ఎంత శబ్దం ఉంటుంది. ఇదే మనకు తెలిసిన మనసు. అంటే అది పని చేయడంలో ఎంతో శబ్దాన్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాన్ఫ్లిక్ట్, అదే గందరగోళం, అదే అంతర్యుద్ధం. సో ఈ కొత్త డైనమో మాత్రం ఏది పనిచేస్తుంది అంటే, అలాగే సత్య విషయాన్ని ఎవరైతే కనుక్కున్నారో, వాట్ ఈస్ ట్రూత్ అనేది కనుక్కున్నారో, అటువంటి వాళ్ళు పని చేస్తూ పని చెయ్యని వారు, ఆలోచిస్తూ ఆలోచించని వారు, చూస్తూ చూడని వారు. అది ఒక అద్భుతం. Somehow you have to go to that. You have to give your life to that. Thank you, sir. Nice, sir. Thank you. Thank you.